మీ ఎంటైర్ కెరియర్లో సర్వీస్లో ఎప్పుడైనా వివక్షను ఎదుర్కొన్నారా? నిజంగా చెప్పాలి. నా వరకు వస్తే నిజం చెప్పాలంటే బహుశా నేను బాగా అదృష్టవంతుడు. కడుపు నిండిన వాడి కంటే కడుపు మండిన వాడు బాగా ఉద్యమం చేయగలడు, బాగా గొడవ చేయగలడు. మీరు నిజంగా ఉద్యమం చేయగలరా? ఈ భావజాల వ్యాప్తి జరగాలి, ప్రజలకు నిజం చెప్పాలి. బీసీలకు రిజర్వేషన్లు అవసరమా, ఎందుకు అనవసరం అనే ఒక ధోరణి యువతలో వ్యాపిస్తుంది అన్నట్టుగా నేను కొందరి ద్వారా విన్నాను. నిజం. బీసీలకు రిజర్వేషన్లు ఉన్నాయంటే తప్పు. సీఎం పదవి ఎవరికి రిజర్వ్ అయ్యి ఉందో చెప్పండి. తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో కలిపి దాదాపు 150 బీసీ కులాలు. ఏంటి సార్ ఒక్క పదవి, ఒక్కసారన్నా ముఖ్యమంత్రి కావాలన్న ఆలోచన లేదా, ఆలోచన రాదా, లేదంటే ఏంటి సమస్య? ఇప్పుడు మన దేశంలో ఉన్నటువంటి ప్రధానమైన సమస్య ఏంటంటే పాయింట్ 5% ఉన్న వాళ్ళు కూడా అధికారాన్ని చేజిక్కగలుగుతున్నారు, ముఖ్యమంత్రులు అవ్వగలుగుతున్నారు కదా. ఇంతమంది ఉన్న వాళ్ళు ఎందుకు కాలేకపోతున్నారు? ఈ సమాజం విడిపోయి ఉన్న సమాజం. ఈ విడిపోయి ఉన్న సమాజం ఇంకా విడిపోయి ఉంది. అందువల్ల ఈ 3 కులాలు ఎప్పుడైతే బయట వాళ్ళని పంపారో, అంబేద్కర్ బీసీలకు రాజ్యాంగపరంగా న్యాయం చేయలేకపోయాడన్నట్టు మాట విన్నాను. ఈయన బీసీల ప్రతినిధి కాదు, డిప్రెస్డ్ క్లాసెస్ యొక్క ప్రతినిధి. బీసీల సంగతి మేము చూసుకుంటామని చెప్పి కాంగ్రెస్ నాయకులు ఈడబ్ల్యూఎస్ కోటా అని రాత్రికి ఎవరు అడిగారు, ఎవరు అడగలేదు, ఆటోమేటిక్గా దాన్ని ఇంప్లిమెంట్ కూడా జరిగిపోయింది చట్టసభల్లో. ఇది ఎలా సాధ్యమైంది అసలు? అందుకనే బీసీలు గమనించాల్సింది ఏంటంటే రాజులు కావాలి. రాజులు కావాలంటే, రాజ్యాధికారం రావాలంటే ఎమ్మెల్యేలు కావాలి. రాజు బీసీనే కదా, మోడీ బీసీ అయి ఉండి బీసీల కోసం ఏం చేయడా? నంబర్ 1 కనుక పాలక కులం వాళ్ళు లేకపోతే నంబర్ 2ని పాలక కులం ఉన్న వ్యక్తిని పెడతాం. అతని ద్వారా కంట్రోల్ చేస్తారు, రిమోట్ కంట్రోల్. మరి మోడీ కూడా అంతే అనుకోవాలా, లేకపోతే ఎందుకు చేయట్లే? టీఆర్ఎస్ పార్టీ బీజేపీకి వ్యతిరేకంగా వెళ్తుంది కాబట్టే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ని బీఆర్ఎస్తో కలవద్దు, పొత్తు పెట్టుకోవద్దని ఆదేశించారా లేదా? బీఆర్ఎస్ యొక్క పోకడలు బీఎస్పీ యొక్క సిద్ధాంతాలకు అనుగుణంగా లేకపోవడంతోనే బీసీలకి ఒక తెలుగుదేశమే కాస్త అండగా ఉన్నట్టు కనిపిస్తుంది. ఎన్టీ రామారావు చెన్నై నుంచి వచ్చాడు, పార్టీ పెట్టాడు. ఎందుకు పెట్టాడు చెప్పండి ఒకసారి. మీకు ఇలాగే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు కూడా ఆలోచించారు, బహుజనవాదాన్ని ముందుకు తీసుకెళ్దాము, దీన్ని బీఎస్పీ ద్వారా ఇది సాధ్యమని నమ్మారు. కానీ ఓ ఫైన్ మార్నింగ్ టక్కమని బీఆర్ఎస్లోకి జంపు కొట్టేశారు. మీరు కూడా అలాంటి ప్రణాళికలు ఏమైనా ఉన్నారా? లేదు లేదు, మీరు ఇది రాసి పెట్టుకోవచ్చు. అవునా? నేను హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు బిఎస్ టాక్ షో. నేను మీ బుర్రా శ్రీనివాస్. ఈ దేశంలో ఏదైనా సమస్య ఉంది అంటే అది బీసీల సమస్య మాత్రమే అని కాన్షీరామ్ గారు అన్నారు. అట్లాగే ఏదైతే కులాలు రాజ్యాధికారంలో వాటా లేకుండా ఉంటాయో అవి వాటి అస్తిత్వాన్నే కోల్పోతాయని పెద్దలు అంబేద్కర్ గారు చెప్పారు. ఏది చెప్పినా ఈ దేశంలో నిజంగా ఇప్పుడు బీసీలు తమ ఆత్మగౌరవం కోసం పోరాటానికి సిద్ధమవుతున్న పరిస్థితి. ఒక రకంగా దాదాపు ఈ రాష్ట్రంలోనే 5,000 బీసీ సంఘాలు ఈ మధ్య కాలంలో స్టార్ట్ అయిన పరిస్థితి. మొత్తం మీద ఏదో జరగబోతుంది, బీసీల ఉద్యమం చాలా పెద్ద ఎత్తున జరగబోతున్న సూచనలు అయితే కనిపిస్తున్నాయి. దానికి కారణం ఏంటి, వాళ్ళ సమస్యలు ఏంటి అని తెలుసుకునేందుకు ఇవాళ మన స్టూడియోకి ఒక పెద్ద ఆయన వచ్చారు. వారు డీజీపీగా చేసి ఈ మధ్య కాలంలో రిటైర్ అయ్యారు. డీజీపీగా ఉన్న కాలంలో అత్యంత వివాదరహితుడిగా, సచ్చీలుడిగా
చాలా గొప్ప వ్యక్తిగా ఎలాంటి చిన్న కంప్లైంట్ కూడా లేకుండా తన సర్వీస్ నడిపిన డాక్టర్ పూర్ణచంద్రరావు గారు డీజీపీ. తను ఇప్పుడు రిటైర్ అయిన తర్వాత రాజ్యాధికారం వైపు లేదంటే బీసీలను రాజ్యాధికారం వైపు నడిపించాలనే తపనతో ఆయన ముందుకొచ్చారు. అందుకోసం బీఎస్పీ పార్టీని వేదికగా చేసుకొని ఏపీ బీఎస్పీ కోఆర్డినేటర్గా చీఫ్ కోఆర్డినేటర్గా కూడా తను బాధ్యతలు స్వీకరించి బీసీ ఉద్యమాన్ని తాను నడపాలనే ఒక కృతనిశ్చయంతో ఉన్నారు. మరి నిజంగా ఆయన ఆ పని చేయగలరా? ఎందుకు బీసీ వాదాన్ని ఎత్తుకున్నారు? దానికి బీఎస్పీనే ఎందుకు వేదికగా చేసుకున్నారు? ఇట్లాంటి చాలా సందేహాలు ఉన్నాయి. మరి సార్నే అడిగి తెలుసుకుందాం. ఆయన ఇవాళ మన స్టూడియోకి వచ్చారు. సార్ నమస్తే. నమస్కారం అండి. సో కంగ్రాచులేషన్ సార్. చాలా అంటే సుదీర్ఘ సర్వీస్ తర్వాత ఇప్పుడు కొంచెం రిలాక్స్ అవుతున్నట్టున్నారు. అప్పటికన్నా ఇప్పుడే బిజీగా ఉన్నారా? అంటే బీసీ వాదంతో బుర్రకి పని వచ్చింది. అంటే అప్పుడు అవినీతి పరుల్ని పట్టుకోవడంలో వాటిలో చాలా బిజీగా ఉండేవాళ్ళు కదా. అప్పుడు సిస్టమ్ ఉంటుంది, అన్ని ఒక డ్రిల్స్ ఉంటాయి మాకు. ఓకే. సో కింద క్యాడర్ కూడా ఉంటుంది, ఆర్గనైజేషన్ ఉంటుంది, చట్టం ఉంటుంది. సో ఒక మీటర్ నొక్కితే ఆటోమేటిక్ గా పనులు జరిగిపోతాయి. ఇప్పుడు అలా కాదు, అన్ని మేమే చేసుకోవాలి. నిజమైన పరీక్ష మీకు. అవును. సో సార్, అంటే మీరు బీసీ వాదాన్ని ఎత్తుకున్నారు, అంతా ఓకే, అందరికి తెలిసిన విషయమే. నేను అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, ఒక బీసీగా మీ ఎంటైర్ కెరియర్లో సర్వీస్లో ఎప్పుడైనా వివక్షను ఎదుర్కొన్నారా? నిజంగా చెప్పాలి. నా వరకు వస్తే నిజం చెప్పాలంటే బహుశా నేను బాగా అదృష్టవంతుడిని కావచ్చు. ఓకే. వివక్ష అనేది లేదు, అవునా? ఖచ్చితంగా చెప్పగలను. ఓకే. ఎట్లా వస్తాయంటే ఇవన్నీ మాది ఇండియన్ పోలీస్ సర్వీసు 30 సంవత్సరాల క్రితం చేరినప్పుడు ఉన్న పరిస్థితులు ఎట్లుండే అంటే, కొంచెం ఆఫీసర్స్ అప్పుడున్న డీజీలు కానీ మా హెడ్స్ కానీ వాళ్ళు చాలా ఆదర్శవంతంగానే ఉండేవాళ్ళు. రాజకీయాల్లో అప్పటి సీఎంలు ఇంత జోక్యం ఉండేది కాదు పోలీసు పరిపాలనలో. అందువలన మెరిట్ ప్రకారం వెళ్ళగలిగేవాళ్ళం. దానికి తోడు ఏమైందంటే, శాంతి భద్రతల సమస్య పెను సవాలైంది నక్సలిజం వలన. ఈ నక్సలిజం ఎప్పుడైతే రాజకీయ నాయకులకి ఇబ్బంది అయింది కాబట్టి, రాజకీయ నాయకులు కూడా ఎట్లుండేవాళ్ళు అంటే, జిల్లాల్లో వచ్చినప్పుడు సార్ మేము తిరగలేకపోతున్నాం ఊళ్ళల్లో, మంచి ఆఫీసర్ని వేయండి అనేవాళ్ళు. అంటే మేము ఆటోమేటిక్ ఏంటంటే సమర్థులైన అధికారులనే వేయాల్సి వచ్చేది. సో మాకు రాష్ట్ర స్థాయి నుంచి కూడా ఏంటంటే కంట్రోల్ చేయమనే దృష్టి ఉంటుంది కాబట్టి, మాకు వివక్ష కన్నా కూడా మా సమర్థతని గుర్తించి వాళ్ళు పోస్టింగ్లు ఇవ్వాల్సిన అవసరం కూడా వాళ్ళకి ఏర్పడింది. అందువల్ల నేను అనుకుంటా ఇది తక్కువగానే ఫేస్ చేసాం. సో బట్ నేను తీసుకున్నది ఈ కార్యక్రమం ఏదైతే ఉందో, ఇది వివక్షని నా గురించి కాదు నేను చూసుకుంది, సమాజంలో జరుగుతున్న వివక్ష గమనంలోనే ఉన్నా నేను. నక్సల ఉద్యమం వచ్చినా, ఏ రకమైన ప్రాంతీయ ఉద్యమాలు వచ్చినా, హిందుత్వవాదాలు వచ్చినా, వీటిలన్నిటిలో వెనకాల సమాజంలో ఉన్నటువంటి వివక్ష నేనేం గమనించకపోలేదు. నేను బారిన పట్టకపోయినా, కోవిడ్ వచ్చినా మనం కొంతమంది బతికేస్తాం చూడండి, కోవిడ్ బారిన పడకుండా. వివక్ష ఉంది, వివక్ష లేదని నేను చెప్పట్లా. నేను వివక్ష బాధితుడిని కాదు, బాధని పెట్టుకుని నేను ఇందు రంగంలోకి దిగింది కాదు. నేను పరిపూర్ణంగానే నేను సంతృప్తి చెందిన అధికారిగానే కూర్చుని ఈ అంశాన్ని నేను టేకప్ చేశాను. ఇది అసలైన రాజకీయ అంశం. ఎందుకంటే ఈ పార్టీలన్నీ కూడా బీసీలని దోచుకు తింటున్నాయి. ఈ పార్టీలన్నీ, ఏ పార్టీ కూడా బీసీలకి న్యాయం చేసిన పార్టీ ఒక్కట్లేదు. కడుపు నిండిన వాడి కంటే కడుపు మండిన వాడు బాగా ఉద్యమం చేయగలడు, బాగా గొడవ చేయగలడు. మీరు కడుపు నిండిన బ్యాచ్ కింద చూస్తున్నారు ఇప్పుడు. కడుపు నిండిన బీసీ మీరు నిజంగా ఉద్యమం చేయగలరా? కడుపు నిండటం అంటే ఖచ్చితంగా మనకి ఏమవుతుందంటే, ఇప్పుడు ప్రొఫెసర్ జయశంకర్ ఉన్నాడు. అవును. మరి ఆయన ఏమనాలి? ఆయన సిద్ధాంతకర్త. మరి అవును, అంతే. ఆ పరిస్థితుల్లో నేను చూసేది ఏంటంటే, ఈ భావజాల వ్యాప్తి జరగాలి, ప్రజలకి నిజం చెప్పాలి. ఆ నిజం చెప్పిన క్రమంలో వస్తారు యువకులు, వస్తారు, బ్రహ్మాండంగా దీన్ని ముందుకు తీసుకెళ్తారు. ఖచ్చితంగా బీఎస్పీ వాదాన్ని, బీసీ వాదాన్ని ప్రజలకు తెలియజెప్తారు, పైకి వస్తారనేది నా ఉద్దేశం. రైట్. మీరు అంత మంచి మాట అన్నారు, యువతరం దీన్ని అందిపుచ్చుకుంటుంది అని. ఈ మధ్య కాలంలో నేను నిన్న షాకింగ్ న్యూస్ ఏంటంటే,
బీసీలకు రిజర్వేషన్లు అవసరమా? ఎందుకు అనవసరం? అనే ఒక ధోరణి యువతలో వ్యాపిస్తుంది అన్నట్టుగా నేను కొందరి ద్వారా విన్నాను నేను. నిజమా? ఇప్పుడు బీసీల్లో ఆ అభిప్రాయం ఉందనేది అది పెద్ద ప్రచారమే. ఓకే. ఎందుకంటే రిజర్వేషన్స్ బీసీలకి రిజర్వేషన్స్ కాదండి ఈ దేశంలో ఉంది. ఓకే. ఎస్సీలకి రిజర్వేషన్లు ఉంటాయి అంటాం తప్పు. ఓకే. బీసీలకి రిజర్వేషన్లు ఉన్నాయి అంటాం తప్పు. ఓకే. సీఎం పదవి ఎవరికి రిజర్వ్ అయ్యి ఉందో చెప్పండి మీరు ఓకే. ఈ రోజున. రైట్. సీఎం పదవి ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ రెడ్లకి కమ్మలకి వెలమలకి రిజర్వ్ అయ్యి ఉందా లేదా నాకు చెప్పండి. ఓకే. మరి వీళ్ళకి రిజర్వ్ అయినప్పుడు ఇదే కాదు, అన్ని ప్రధానమైన పోస్టులు రాజకీయ పదవులు కూడా ఈ కులాలకే రిజర్వ్ అయ్యని. అసలు ఆ రిజర్వేషన్ల మాట ఏంటి? ఈ గత 70-75 సంవత్సరాలుగా పదవులన్నీ వాళ్ళకే రిజర్వ్ అయింది. వీళ్ళకి ఏమి ఇచ్చే రిజర్వేషన్లు ఇవి? విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్లు, విద్యా వ్యాపారం అయింది, అంతా ప్రైవేట్ పరం అయింది. ఆ రిజర్వేషన్లతో పెద్ద పనికొచ్చేది లేదు, ఏం లేదు. అవి కూడా విద్యా సంస్థల్లో ఐఐటీలు కానీ ఐఐఎంలో ఎటువంటి రిజర్వేషన్లు లేవు. సరే ఉద్యోగాలు అంటారా, క్లాస్ 4 ఉద్యోగాల్లోనే రిజర్వేషన్లు. ఈ రెడ్డి కమ్మ వెలమలు ఆ క్లాస్ 4 ఉద్యోగాలు ఎవరు చేయరు. సో పై ఉద్యోగాలు అంటారా, సెలక్షన్ ప్రాసెస్లో ఖచ్చితంగా ఆ సామాజిక వర్గాలనే హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్ కానీ వైస్ ఛాన్సలర్స్గా కానీ మరి హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ చైర్మన్లుగా కానీ మరి వీళ్ళే చేసుకుంటారు కదా, అవన్నీ వాళ్ళకి రిజర్వ్డ్. ఇప్పుడు మనం ఏం మాట్లాడుతున్నాం అంటే యూత్కి కూడా తెలియాల్సింది ఏంటంటే అసలైన రిజర్వేషన్లు ఉంది ఈ ఆధిపత్య కులాలకి. రైట్. నేను దీన్ని ఒక మాట్లాడుతాను సార్. బీసీలు 56% ఉన్నారు ఈ దేశంలో. దాదాపు 7,000 కులాలు ఉన్నాయి బీసీ కులాలు దేశవ్యాప్తంగా. తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో కలిపి దాదాపు 150 బీసీ కులాలు ఉన్నాయి. ఏంటి సార్ ఒక్క పదవి ఒక్కసారన్నా ముఖ్యమంత్రి కావాలన్న ఆలోచన లేదా? ఆలోచన రాదా? లేదంటే ఏంటి సమస్య? ఇప్పుడు మన దేశంలో ఉన్నటువంటి ప్రధానమైన సమస్య ఏంటంటే కర్మ అని చెప్పి వదిలేయటం అండి. పోరాటం చేయకపోవటం, ఈ రోజున ప్రశ్నించకపోవటం అనేది మన జాతి జీవనాడుల్లోనే ఉంది. ఎప్పుడూ కూడా స్టేటస్ కో ఇస్తానమాట. అలాగే బీసీలు కూడా వాళ్ళ పరిస్థితి అంతే, పోరాటం చేయట్లే, వాళ్ళు ఆలోచించట్లే. ఏదో మనకి ఈరోజు నీది ఉంది చాలు, ఈరోజు బతికాం, ఈరోజు భోజనం దొరికింది, నిద్రపోదాం అనే ధోరణిలో ఉన్నారు. ఆత్మగౌరవం దిశగా బీసీలు ఆలోచించటం ఇప్పుడు మొదలైంది. ఇప్పుడు మొదలైంది కాబట్టి మీరు చెప్పిన ప్రశ్న అందరూ వేస్తారు. నేనేమంటానంటే బీసీ ముఖ్యమంత్రి అనగానే ఈ ప్రచారాల్లో ఎలా వస్తుందంటే వీళ్ళు సీఎంలు అయిపోయి ఇప్పుడున్న సీఎంల మాదిరిగా దోపిడీ చేసుకోవడానికి అవుతారా ఏంటి అనే ధోరణిలో ఆలోచన వస్తుంది. నేనంటాను ఆ ఆలోచన అట్లా ఉంచుదాం. దానికి మార్గం ఏంటంటే అసలు అసెంబ్లీలో ఎంటర్ అవ్వాలిగా. ఇప్పుడు తెలంగాణలో బీసీలు కనీసం 60% ఉన్నారు, మున్నూరు కాపులతో కలిపి. ఈ ముస్లింలు కూడా బీసీల కింద లెక్క. కానీ బీసీ ఎమ్మెల్యేలు మన ముదిరాజులు ఈ రోజున ఒకే ఒక ఎమ్మెల్యే, పద్మశాలి 2 ఎమ్మెల్యేలు, మున్నూరు కాపులు రెడ్లు అంతమంది ఉన్నారని చెప్తారు, 3. మరి గౌడ్లు 4. ఈ మున్నూరు కాపులు గౌడ్లు కలిపితే వెలమల కన్నా రెడ్ల కన్నా కమ్మల కన్నా ఎక్కువే కదా పాపులేషన్. చాలా ఎక్కువ. రెడ్లు ఉన్నది 3% తెలంగాణలో, లేకపోతే సగం 0.5% ఉన్నారు వీళ్ళు, 0.5% వెలమలు, వాళ్ళకన్నా తక్కువ కమ్మలు ఉన్నారు. వీళ్ళందరూ కలిపి కనుక మీరు స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే 33% ఎమ్మెల్యేలు అయ్యారు. అంటే మన తెలంగాణ అసెంబ్లీలో 1741 మంది ఎమ్మెల్యేలు అయ్యారు గత 1952 ఎలక్షన్స్ నుంచి మన 2023 వరకు. ఇందులో 576 మంది ఎమ్మెల్యేలు కమ్మ రెడ్డి వెలమ వర్గాలకి చెందిన వాళ్ళు అయ్యారు. అంటే మొత్తం కలిపి 798, 576 రెడ్లు, తర్వాత 140 పైన వెలమలు, 73 కమ్మలు అయ్యారు. వీళ్ళంతా కలిపితే మీకు దాదాపుగా 798 ఎమ్మెల్యేస్ ఈ 3 కులాలకు సంబంధించి అయ్యారు. అదే బీసీలు వచ్చేటప్పటికి 16%. వీళ్ళంతా కలిపి 50% ఎమ్మెల్యేలు అయితే ఈ 3 కులాలు, బీసీలు సగానికి పైగా ఉన్నవాళ్ళు 16% అయ్యారు. చూడండి ఎంత అన్యాయం జరుగుతుంది. అందువల్ల ఎమ్మెల్యేలు అయితే గానీ ముఖ్యమంత్రి పీఠం వైపు ఉండదు. మీరు 19 మంది ఎమ్మెల్యేలతో ముఖ్యమంత్రి పీఠాన్ని ఎలా అధిష్టిస్తారు? అందుకని మీకు టికెట్లు ఇవ్వరు, బీసీలకు టికెట్లు ఇవ్వరు, వాళ్ళని ఎంకరేజ్ చేయరు, వాళ్ళని ఎక్కడికక్కడ అణిచేస్తారు. ఎప్పుడైతే వీళ్ళు ఎమ్మెల్యేలు కారో
మీకు ఆటోమేటిక్గా అసెంబ్లీలో మీకు స్ట్రెంగ్త్ ఉండదు, మీరు ఎట్లయితారు? ఇదే దీనికి సంబంధించి ఒక మౌలికమైన ప్రశ్న ఏంటంటే సార్, 3% ఉన్న వాళ్ళు 0.5% ఉన్న వాళ్ళు కూడా అధికారాన్ని చేజిక్కగలుగుతున్నారు, ముఖ్యమంత్రులు అవ్వగలుగుతున్నారు కదా. ఇంతమంది ఉన్న వాళ్ళు ఎందుకు కాలేకపోతున్నారు? మనకి కుల వ్యవస్థలో ఉన్నటువంటి అత్యంత దారుణమైన విషయం ఏంటంటే, పుట్టంగానే మనిషిని రేటింగ్ అయిపోతుంది, ఓకే. ఎక్కువ తక్కువ ఎక్కువ తక్కువ అని. ఓకే. మనిషిలో ఉన్నటువంటి వ్యక్తిత్వాన్ని చంపేది కుల వ్యవస్థ. ఓకే. ఈ కులం అనేది ఈ రోజున మన దేశం పరాధీనం అయిందంటే ఎవరో దేశస్తులు వచ్చి మనల్ని ఏలారంటే, ఆ, నిజాం ఏలాడంటే, బ్రిటిష్ వాళ్ళు ఏలాడంటే కారణం ఏంటంటే ఈ సమాజం విడిపోయి ఉన్న సమాజం. రైట్. ఈ విడిపోయి ఉన్న సమాజం ఇంకా విడిపోయి ఉంది. అందువల్ల ఈ 3 కులాలు ఎప్పుడైతే బయట వాళ్ళని పంపారో, ఈ 3 కులాలు తెలంగాణలో, ఆంధ్రాలో 2 కులాలు కమ్మారెడ్లు ఆ, ఈ సమాజాన్ని హస్తగతం చేసుకున్నారు. ప్రతి ఓకే. గ్రామాల వారీగా, మండలాల వారీగా, కాన్స్టిట్యుయెన్సీస్ వారీగా హస్తగతం చేసుకునేటప్పటికీ మనకి తెలియదు, బీసీలకు తెలియదు. బీసీలు అనుకునేది ఏంటంటే మందే ఉంది, మన వల్ల ఏమైద్ది, ఆయన పెద్ద ఆయన కదా, ఆయనే ఎమ్మెల్యే కావాలా, మనోడు ఎట్టయితాడు, వీనికి ఇంకా జ్ఞానం లేదు, ఆ చైతన్యం లేదు. ఓకే. లేకపోవటం వలన బీసీలు అట్లా అణిగిమణి ఉన్నారు. ఎస్సీ ఎస్టీల విషయానికి వచ్చేటప్పటికి అంబేద్కర్ పుణ్యం అని సీట్స్ రిజర్వ్ అవటంతో ఒక తప్పని పరిస్థితిలో ఎలక్ట్ అవుతున్నారు. Correct. కానీ వాళ్ళని కూడా నాయకులుగా ఈ కులాలు ఎదగనీయట్లే. ఎదగనీయపోయేటప్పటికి మీకు ఎప్పుడు ఒక బలమైన ఎస్సీ నాయకుడు కనపడడు. ఓకే. తెలంగాణలో వివేక్ లాగా కనపడినా కానీ రేపు వివేక్ ముఖ్యమంత్రి అవ్వాలంటే అయ్యే పని కాదు. అలానే మనకి పొన్నం ప్రభాకర్ ఉన్నాడు, గట్టి నాయకుడు, యూత్ నాయకుడిగా వచ్చాడు కాంగ్రెస్లో. అవును. ఆయన ముఖ్యమంత్రి అవ్వాలంటే అవన్నిచ్చే పరిస్థితే ఉండదు. ఆయన పిసిసి ప్రెసిడెంట్ అవ్వాలంటే ఇప్పుడు ఎక్కడికక్కడ ఈ బీసీల మధ్య బీసీలకే Correct. తగాదాలు పెడతారు. అందువల్ల విడదీసి పాలించడం అనేది ఈ కుల వ్యవస్థలో ఉన్నటువంటి సహజమైన గుణం. ఓకే. దాన్నే ఈ పాలక కులాలు, ఈ ధనిక కులాలు వాడుకుంటున్నాయి, ఈ బీసీలని ఇంకా అణగదొక్కుతున్నాయి. బీసీలు ఇది గమనించాలి. సార్, అయితే నేను ఒక మాట విన్నా, అంబేద్కర్ రాజ్యాంగం రాసిన సమయంలో ఎస్సీల కోసం ఎంతో చేశాడు ఆయన. కానీ అంబేద్కర్ బీసీలకు రాజ్యాంగపరంగా న్యాయం చేయలేకపోయాడని ఒక మాట విన్నాను. నిజమేనా? పూర్తిగా అబద్ధం. ఓకే. ఎట్లా అంటే మనకి చిత్రం అనమాట. అంబేద్కర్ యొక్క పాత్ర మనం అర్థం చేసుకోవాలంటే 1931 రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లోకి వెళ్తే ఓకే. ఆయన డిప్రెస్డ్ క్లాసులతో పాటు బ్యాక్వర్డ్ క్లాసెస్ కూడా రిజర్వేషన్స్ అడిగాడు. ఆయన ఓకే. అడిగితే గాంధీ నేతృత్వంలో నుండి కాంగ్రెస్ పార్టీ, ఈయన బీసీల ప్రతినిధి కాదు, డిప్రెస్డ్ క్లాసెస్ యొక్క ప్రతినిధే, బీసీల సంగతి మేము చూసుకుంటామని చెప్పి కాంగ్రెస్ నాయకులు ఎప్పుడైతే బ్రిటిష్ వాళ్ళకి ఇచ్చారో హామీ, బ్రిటిష్ వాళ్ళది ఎట్లా ఉంది, ఇద్దరు కొట్లాడుకున్నప్పుడు పంచాయతీ చేయటం. ఆ పంచాయతీలో ఈయన వరకు కాంట్రవర్సీ లేదు, అంబేద్కర్ లేవనెత్తిన సమస్య వరకు. అందుకని అంబేద్కర్ ఎస్సీలకి రిజర్వేషన్లు 1931లో ఆయన ప్రతిపాదిస్తే 1942 కల్లా బ్రిటిష్ హయాంలోనే ఎస్సీలకి విద్య, ఉద్యోగ, రాజకీయ రిజర్వేషన్లు 3 ఒక్కసారి దొరికినాయి 1942. అంటే 11 సంవత్సరాల్లో సాధించాడు. అదే రోజున గాంధీ కాంగ్రెస్ వాళ్ళు అడ్డుపడకపోతే ఖచ్చితంగా వాళ్ళు అడ్డుపడతారు. ఎందుకు? కాంగ్రెస్లో ఉంది ఈ కులాల వాళ్లే, బ్రాహ్మణుల కులాలు ఈ కులాల వాళ్లే ఉన్నారు కాబట్టి వాళ్ళ దీన్ని ఒప్పుకోరు. ఎస్సీలదా తప్పట్లే. అంటరానితనంతో ఎస్సీలను ఎప్పుడైతే అణగదొక్కారో అది చాలా హ్యూమనిస్టిక్ ఇష్యూగా, మానవ సంబంధాలకు, మానవ హక్కుల సమస్యగా బాగా తారాస్థాయిలో ఇంటర్నేషనల్ సీన్లు అయింది. కాబట్టి అంబేద్కర్కి బ్రిటిష్ వాళ్ళు కూడా తలంచాల్సి వచ్చింది. సో కాంగ్రెస్, గాంధీ కూడా ఏం చేయలేకపోయింది. ఇదే కాంగ్రెస్ ఎప్పుడైతే రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లో బ్యాక్వర్డ్ క్లాసెస్ కూడా మేము రిజర్వేషన్లు ఇస్తామని ఒప్పుకున్న కాంగ్రెస్ 1950లో రాజ్యాంగంలో పొందుపరచలే దానికి సంబంధించిన రిజర్వేషన్స్. ఎస్టీలకి రిజర్వేషన్ ఏ డిమాండ్ లేకుండా ఎస్సీలతో పాటుగా ఎస్టీలకు వచ్చింది. అది అంబేద్కర్ చేసినటువంటి గొప్ప సేవ. అయితే 1951లో ఎప్పుడైతే ఈ రిజర్వేషన్లు చెలవు బ్రిటిష్ రాజ్యాంగంలో, అప్పుడు రిజర్వేషన్లు బీసీలకి, బ్రాహ్మణేతరులకు ఇచ్చారు తమిళనాడులో ఇచ్చినప్పుడు, ఎప్పుడైతే కొత్త రాజ్యాంగం వచ్చిందో బీసీలకు రిజర్వేషన్లు పొందుపరచపోయేటప్పటికి అక్కడ ఒక బ్రాహ్మణ యువతికి రిజర్వేషన్ వలన సీటు రాలేదంటే కోర్టు కొట్టేసింది. ఎందుకంటే ఈ రిజర్వేషన్ చెల్లవు. 1921లోనే
బ్రిటిష్ హయాంలోనే మెడ్రాస్ ప్రెసిడెన్సీలో బ్రాహ్మణేతరులకు రిజర్వేషన్లు ఉన్నాయి 84% 1921లో అది సాధించారు. అయితే దాన్ని ఇప్పుడు కొత్త రాజ్యాంగం వచ్చింది కాబట్టి, బ్రిటిష్ రాజ్యాంగం లేదు కాబట్టి అది కొట్టేశారు. కొట్టేసేటప్పటికి పెరియారు తమిళనాడు మొత్తం విపరీతమైనటువంటి ఆందోళన చేపట్టడంతో అప్పుడు లా మినిస్టర్గా ఉన్నటువంటి అంబేద్కర్ ఆయన చొరవ తీసుకుని నెహ్రూను ఒప్పించి 1951లో ఫస్ట్ అమెండ్మెంట్ ఇండియన్ కాన్స్టిట్యూషన్కి తీసుకొచ్చి బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వాలని చెప్పి ఆయన పొందుపరుస్తాడు. ఆ రకంగా ఆ ప్రాబ్లం తమిళనాడుకి సాల్వ్ అవుతుంది. కానీ మిగిలిన రాష్ట్రాలకి 1951లో రిజర్వేషన్లు వస్తే మనకు తెలంగాణలో కానీ ఆంధ్రాలో కానీ 1972లో రిజర్వేషన్లు వచ్చినాయి. అంటే 20 సంవత్సరాల పాటు వాళ్ళు తాత్సారం చేశారు. 1931లో కనుక ఒప్పుకున్నట్టుంటే మనకి కనీసం 1942 నుంచి బీసీలకు రిజర్వేషన్లు కనుక వచ్చి ఉన్నట్టయితే ఇప్పటికి బీసీలు ఎంతో ముందుకు వెళ్ళి ఉండేవాడు. సో చాలా అన్యాయం. కాంగ్రెస్ పార్టీ ఆ రోజు అన్యాయం చేసింది. ఈ రోజు కులగణన అని చెప్తున్న రాహుల్ గాంధీ కూడా వాళ్ళ హయాంలో కులగణన చేయలే. మండల్ కమిషన్ రిపోర్ట్ని రాజీవ్ గాంధీ వ్యతిరేకించాడు. మండల్ కమిషన్ రిపోర్టు తెరిస్తే అది పాండోరాస్ బాక్స్ అని లేదా పురుగుల డబ్బా అన్నాడు. అన్ని చాలా పురుగులు బయటకు వస్తాయి, ఇట్ ఈస్ టిన్ ఆఫ్ వామ్స్ అన్నాడు. సో ఐ డోంట్ వాంట్ ఓపెన్ ఇట్ అన్నాడు. రాజీవ్ గాంధీ వ్యతిరేకించాడు మండల్ కమిషన్ రిపోర్ట్ని. అట్లాంటి రాజీవ్ గాంధీ కొడుకు రాహుల్ గాంధీ ఈ రోజున కులగణనని చేపడుతున్నాడు. అందుకే రిజర్వేషన్లు బీసీలకు వచ్చేటప్పటికి బిఎస్పి కాన్షీరామ్ యాజిటేషన్ ఫలితంగా విపి సింగ్ గవర్నమెంట్ ఉంది కాబట్టి ఆ రోజున బీసీలకు తలొగ్గి ఓబీసీ రిజర్వేషన్లు ఇచ్చేటప్పటికి 1990లో మండల్ కమిషన్ రిపోర్ట్ యాక్సెప్ట్ చేయటం, 1993లో ఓబీసీ రిజర్వేషన్లు వచ్చినాయి. అయితే ఈ ఓబీసీ రిజర్వేషన్ కూడా ఇప్పుడు కూడా సరిగ్గా ఇంప్లిమెంట్ చేయట్లే. ఈ రిజర్వేషన్లు ఇప్పుడు ఏం చేస్తున్నారంటే బీజేపీ గవర్నమెంట్లో కూడా జరిగేది ఏంటంటే ఎవరు ఎక్కడ సెలెక్ట్ అయితే ఏ వర్గాలకు ఆ వర్గాలకు రిజర్వేషన్ దానిలో పెడుతున్నారు, మెరిట్లో వాళ్ళకి ఇవ్వటం మానేశారు. చాలా అవకతవకలు దొరుకుతున్నాయి, దాన్ని రివ్యూ చేసే వాళ్ళే లేరు. ఎందుకు ఉండరంటే బీసీల ప్రభుత్వాలు రాకపోయినంత కాలం ఇలాంటి అవకతవకలే జరుగుతూ ఉంటాయి. ఇంత ఇష్యూలు నడుస్తుంటే బీసీల కోసం లేదంటే రకరకాల రిజర్వేషన్ల కోసం ఇంత గొడవ నడుస్తుంటే ఈడబ్ల్యూఎస్ కోటా అని రాత్రి ఎవరు అడిగారు, ఎవరు అడగలేదు, ఆటోమేటిక్గా దాన్ని ఇంప్లిమెంట్ కూడా జరిగిపోయింది చట్టసభల్లో. ఇది ఎలా సాధ్యమైంది అసలు? ఇప్పుడు ఎప్పుడైనా సరే అండి రాజు తలుచుకుంటే వాళ్ళు ఏమైనా చేయగలరు. రాజుకి ఇష్టం లేకపోతే సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చినా ఏ కోర్టు ఆర్డర్ ఇచ్చినా ఎంత ప్రజాగ్రహం ఉన్నా కానీ దాన్ని ఎప్పటికప్పుడు అణిచేస్తూ ఉంటాయి ఈ ప్రభుత్వాలు. అందుకనే బీసీలు గమనించాల్సింది ఏంటంటే రాజులు కావాలి. రాజులు కావాలంటే రాజ్యాధికారం రావాలంటే ఎమ్మెల్యేలు కావాలి. ఎమ్మెల్యేలు కావాలంటే ఈ రోజున మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. తెలంగాణ విషయానికి వస్తే కామారెడ్డి బీసీ డిక్లరేషన్ అని చెప్పి 42% రిజర్వేషన్లు ఇస్తామని చెప్పారు. కులగణనకి జీవో పాస్ చేశారు, 150 కోట్లు ఇచ్చారు. కానీ కులగణన స్టార్ట్ అయిందా? ఇప్పుడు 9 నెలలు అవుతుంది ఈ ప్రభుత్వం. 9 months 9th month అన్నా డెలివరీ ఇవ్వాలా? ఏదైనా ప్రభుత్వం 10th month అన్నా డెలివరీ ఇస్తారా? అసలు ఏం చేస్తారు? కులగణన చేయరా? మరి గత 9 నెలలుగా పూనుకుంటే ఇప్పటికి అయ్యేది కదా. ఎవరి డ్యూటీ వాళ్ళు చేయాలా? అక్కడ రాహుల్ గాంధీ ఏం చెప్తాడు, ఆయన ఏం కులగణన చేయాలంటాడు. మరి ఇక్కడ ఎందుకు చేయరు? మరి రాహుల్ గాంధీ హైదరాబాద్లో కూర్చుని ఇక్కడ కులగణన చేపట్టి ఈ కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం స్థానిక సంస్థల్లో 42% బీసీలకు ఎందుకు రిజర్వేషన్ ఎవరు అంటే రాజు ఊరికినే చెప్తాడు, చేయడు. అలాగే అక్కడ కూడా ఢిల్లీ రాజు మోడీ కూడా అంతే. ఆయన ఏంటి ఈ ఎకనామికల్ వీకర్ సెక్షన్స్కి ఇవ్వాలా, ఆర్ఎస్ఎస్ నుంచి ఇతర వర్గాల నుంచి వాళ్ళకి విపరీతమైన ఒత్తిడి ఉంది, చేయాలంటే ఏం చేయాలా? 10% రిజర్వేషన్లు ఇచ్చేయి. పివి నరసింహరావు టైంలో అది అడ్డం వచ్చింది. అడ్డం పడినా కానీ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ చేసి గుట్టు చప్పుడు కాకుండా వెంటనే 10% ఇచ్చారు. అంటే ఎంపిరికల్ డేటా ఉందా? అసలు ఎంతమంది ఉన్నారు ఏంటి అనేది చూసారా? మరి రాష్ట్రాల వారీగా ఎంత ఏ కులానికి ఇవ్వాలి? ఇప్పుడు ఒక్కొక్క కులానికి ఒక్కొక్క రిజర్వేషన్ ఉంటుంది. మరి అది చేశారా? అది చేయలే. కానీ బీసీలకి రిజర్వేషన్లు ఇవ్వాలా, స్థానిక సంస్థల్లో వాళ్ళకి రిజర్వేషన్లు ఇవ్వాలంటే ఏమంటున్నారు? ఎంపిరికల్ డేటా ఉండాలి, శాస్త్రీయ పద్ధతిలో మీరు సెన్సస్ చేపట్టాలి, అది శాస్త్రీయంగా కూడా ఉండాలి. ఇప్పుడు ఆ డేటా కనుక సెన్సస్ డిపార్ట్మెంట్ చేస్తేనే వ్యాలిడ్,
వేరేది చేస్తే వ్యాలిడ్ కాదు. ఇన్ని రకరకాలైనటువంటి అడ్డంకులు సృష్టించి ముందు మన మెషినరీ ఒప్పుకోదు, మన ఆఫీసర్లు బ్యూరోక్రసీ ఒప్పుకోదు, రాజకీయ నాయకులు ఒప్పుకోరు. ఒప్పుకున్నాక ఒక ఫాల్టీ ఆర్డర్ ఇస్తారు. ఫాల్టీ ఆర్డర్ ఇచ్చినప్పుడు కోర్టులు కలుపుతుంది. వాళ్ళు కొట్టేయటానికి సిద్ధంగా ఒక ఆర్డర్ ఇస్తారు. దాన్ని బట్టి మేము చేద్దాం అనుకున్నాం కానీ కోర్టులు ఒప్పుకోవట్లేదని చెప్పి కోర్టుల మీద దొస్తారు. అంటే రాజు తలుచుకోకపోతే పని కాదు, మీకు చుట్టూ తిప్పుతారు. సార్ రాజు బీసీనే కదా, మోడీ బీసీ అయి ఉండి బీసీల కోసం ఏం చేయడా? ఇప్పుడు మీరు ఒక ప్రభుత్వం ఉంది, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ తెలంగాణ ప్రభుత్వం కానీ, ఒక హెడ్ డీజీపీ ఉంటాడు. ఆయన పాలక కులానికి చెందని వాడైతే ఎంత పని చేయగలడు నాకు చెప్పండి? చేయగలడా? వెంటనే ఆయన కింద ఏం చేస్తారు, నంబర్ 1 కనుక పాలక కులం వాళ్ళు లేకపోతే నంబర్ 2ని పాలక కులం ఉన్న వ్యక్తిని పెడతారు. అతని ద్వారా కంట్రోల్ చేస్తారు. రిమోట్ కంట్రోల్ ఉంటుంది. మరి మోడీ కూడా అంతే అనుకోవాలా? లేకపోతే ఎందుకు చేయట్లే? కాదని ప్రూవ్ చేయగలరా ఈ రోజున? బీసీ అయినా ఇది ఒక చర్చ నడుస్తుంది. అవును, అది కూడా చర్చ నడుస్తుంది. అందుకే అంటాను, అయినప్పటికీ ఈవెన్ అయ్యాడే అనుకుందాం కానీ చేయలేని పరిస్థితి ఉంది. ఇప్పుడు ఈ రోజున ఆర్ఎస్ఎస్ మాట్లాడుతుంది కదా, మొన్న పాంచజన్యం పేపర్లో ఏమన్నారు, వాళ్ళు రాసింది ఏమన్నారు, కులగణన అనేది చేస్తే సమాజం విచ్ఛిన్నం అవుతుంది, అంతర్గత భద్రతకు మంచిది కాదు. అది ఎలా? ఆల్రెడీ విచ్ఛిన్నమైన సమాజం ఇది. ఈ సమాజాన్ని ఈ బ్రాహ్మణవాదంతో మనువాదంతో కులాల కింద విభజించారు. మీరు మీ 1925 పెట్టినటువంటి ఆర్ఎస్ఎస్ పెట్టిన లక్ష్యం స్వాతంత్ర సముపార్జన కాదు, ఈ హిందుత్వ పేరుతో కుల వ్యవస్థని ఎక్కడదక్కడ ఉంచాలనే ఉద్దేశంతో పెట్టారు. ఎందుకంటే బ్రాహ్మణ ఆధిక్యం పోకూడదు అనే దృష్టితో ఆర్ఎస్ఎస్ చిత్పవన్ బ్రాహ్మిన్స్ 1925లో పెట్టిన సంస్థ అది. అది ఇప్పటికి దాదాపుగా 100 సంవత్సరాలు వచ్చేటప్పటికి దాని యొక్క రూపురేఖలు మనకు తెలుస్తున్నాయి, దాని అర్థం అవుతుంది. ఇంతవరకు ఎవరు ప్రజలు స్టడీ చేయలేరు, ఎందుకంటే ప్రజల్లో చైతన్యం లేదు. ఇప్పుడు బీసీలకు ఒక ఆర్ఎస్ఎస్ లాంటి సంస్థ కావాలా, ఎస్సీలకు ఒక ఆర్ఎస్ఎస్ లాంటి సంస్థ కావాలా, ఎస్టీలకు కావాలా, మైనారిటీ, దానికి వాటికి ఆర్ఎస్ఎస్ లాంటి సంస్థే బహుజన్ సమాజ్ పార్టీ. బహుజన్ సమాజ్ పార్టీ సిద్ధాంతమే ఈ బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలు, ఈ మహాపురుషులు ఎవరైతే అటు అంబేద్కర్ కానీ కాంశీరామ్ కానీ లేకపోతే సాహు మహారాజ్ కానీ పెరియార్ కానీ ఈ వాదాన్ని తెలియజెప్పేదే బహుజన్ సమాజ్ పార్టీ. మీరు పార్టీ ప్రస్తావన ఇచ్చారు కాబట్టి ఒక ప్రశ్న అడుగుతాను సార్. కాంశీరామ్ గారు ఎంతో గొప్ప సిద్ధాంతంతో కష్టపడి ఈ యొక్క బీఎస్పీ అనే పార్టీని ఏర్పాటు చేశారు, విజయవంతంగా తీసుకొచ్చారు. కానీ మాయావతి గారు, ఇప్పుడున్న మాయావతి గారు దాన్ని, ఆ పార్టీ సిద్ధాంతాన్ని ఏమాత్రం పట్టించుకోకుండా వ్యవహరిస్తున్నారు అనే ఒక విమర్శ ఉంది. దీన్ని ఏమంటారు? ఇప్పుడు ఈ పార్టీలు ఏవైతే ఉన్నాయో అగ్రకుల పార్టీలు, ఆధిపత్య పార్టీలు ఎప్పుడు కూడా ఈ రోజున మనం ఒక ఊళ్ళోకి వెళ్ళి చూసాం అనుకోండి, ఏమంటారు, ఒక బీసీలని ఎస్సీలని ఏమని మాట్లాడతారు, వాడు వీడు, అతనికి చేత కాదు, మనోడు పెద్ద తెలివిగల్లోడు, వీడినేమో బీసీ సర్పంచ్ అయ్యాడు, వీడి చేత కాదు, ఎస్సీ సర్పంచ్ వాడికి చేత కాదు. ఇది గ్రామంలో ఎట్లాంటి వాతావరణం ఉందో, గల్లీల్లో ఎట్లుందో ఢిల్లీలో కూడా అంతే. ఇక్కడ కొన్ని సెక్షన్స్ ఉంటాయి. ఇప్పుడు ఈ రోజున మీడియా ఉందండి, ఈ మీడియా పెద్ద మీడియా, సోషల్ మీడియా కాదు. ఆ మీడియాని యాంటీ సోషల్ మీడియా అన్నామంటే కాదు, కానీ అన్సోషల్ మీడియా నా లెక్కలో. ఇట్ ఈస్ అన్సోషల్ మీడియా. ఎప్పుడైనా క్యాప్చర్ చేశారా? ఈ రోజున మమత ఆధ్వర్యంలో కలకత్తాలో ఒక డాక్టర్ మీద నడిమొడ్డున హాస్పిటల్లో జరిగిందా, అఘాయిత్యం జరిగిందా? మరి ఎప్పుడైనా సరే మాయావతి గారి పాలనని చూసారా? ఎవరైనా చెప్తారా? ప్రజలకి తెలియజెప్తారా ఎంత బ్రహ్మాండంగా చేసిందో ఆమె పాలన? చేసిందా సార్? బ్రహ్మాండంగా తెలియదు. నేను అనేది దురదృష్టం ఏంటంటే, ఒక ఎస్సీ సర్పంచ్ చేసిన పని కానీ, బీసీ సర్పంచ్ చేసిన పని కానీ, ఒక ఎస్సీ అధికారి చేసిన పని కానీ, బీసీ అధికారి చేసిన పని కానీ, లేకపోతే ఒక పొన్నం ప్రభాకర్ లాంటి వాడు పడిన కష్టం కానీ, ఇవన్నీ ప్రజలకు చెప్పరు. నేను ఒకటి అడుగుతాను, ఇందులో కుల వివక్ష ఉంది. ఇది తెలియకపోవడంలో కుల వివక్ష ఉంది. ఆ కుల వివక్ష కానీ ఆమెకున్నటువంటి ఏదైతే ఉందో, ఆమెకున్నటువంటి ఆమె మసగేసినట్టు మబ్బు కమ్మినట్టు చేస్తారు. లేకపోతే నాకు ఒక్క మాట చెప్పండి, దేశ రాజకీయాల్లో ఎవరైనా సరే ఢిల్లీకి లొంగని పొలిటీషియన్, ఆ పార్టీలో జారని పొలిటీషియన్, పార్టీలో పొత్తు పెట్టుకొని పొలిటీషియన్,
పార్టీ గవర్నమెంట్లో బీజేపీ గవర్నమెంట్లో చేరని పొలిటీషియన్ ఎవరైనా ఉన్నారా నాకు చెప్పండి. చెప్పండి ఎవరైనా ఉన్నారా? మహారాష్ట్రలో శరద్ పవార్ దానికి ఏమన్నా కాదా నాకు చెప్పండి. ఎవరున్నారు అసలు? ఒక్క లీడర్ని చెప్పండి కదా. ఎలా అనుబంధం? ఆమె ఏమన్నా పొత్తు పెట్టుకున్నారా? ఆమె ఏమన్నా దాంట్లో చేరారా కేంద్ర ప్రభుత్వంలో? ఎక్కడా లేదు కదా సార్. నేను చెప్తాను, బీఆర్ఎస్ పార్టీ బీజేపీకి వ్యతిరేకంగా వెళ్తుంది కాబట్టే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ని బీఆర్ఎస్ తో కలవద్దు, పొత్తు పెట్టుకోవద్దని ఆదేశించారా లేదా? కరెక్ట్ కాదు. ఇక్కడ ఏమవుతుందంటే బీఆర్ఎస్ యొక్క పోకడలు బీఎస్పీ యొక్క సిద్ధాంతాలకు అనుగుణంగా లేకపోవడంతోనే బంద్ చేయడం జరిగింది. ఎందుకంటే అక్కడ ఉన్న డెవలప్మెంట్స్, మనకు ఉన్న డెవలప్మెంట్స్ బిట్ బై బిట్, పీస్ బై పీస్ నేను చెప్పలేను కానీ బీఆర్ఎస్ బీఎస్పీకి వ్యతిరేక పార్టీగానే ముద్ర పట్టడంతోనే ఆ రకమైన నిర్ణయం తీసుకోవడం జరిగింది. అంతే తప్ప బీజేపీతో అంటకాగడం కాదంటారు. ముమ్మాటికి కాదు. అసలు మాయావతి గారు పోటీనే చేయలేదుగా మొన్న. ఎందుకు? ఎప్పుడు? మొన్నటి ఎన్నికల్లో పోటీ చేయటం చేయకపోవటం అనేది వ్యూహం ప్రకారం నడుస్తుంది. వ్యూహం ప్రకారం నడుస్తుంది. వాళ్ళు ఖచ్చితంగా ఇప్పుడు మీకు ఒక్కొక్కసారి మీరు ఇప్పుడు హిందుత్వవాదం బాగా ప్రబలిన నేపథ్యంలో కులవాదం ఏదైతే, హిందుత్వవాదం అంటే బ్రాహ్మణవాదమే కదా, ఆధిపత్య కులాల వాదమే కదా. మరి అందులో ఒక అయోధ్య టెంపుల్ని బేస్ చేసుకుని ఓ పక్కన మండల్ కమిషన్ రిపోర్ట్ వస్తే అద్వానీ రథయాత్ర మొదలు పెట్టాడు. ఆయన మండల్ కమండల్ అని మీకు తెలియదేం కాదు కదా, డైవర్ట్ చేశారు. సో ఎప్పుడైనా సరే ఒక్కొక్కసారి ఒక్కొక్క ఫేజ్ వస్తుంది. ఆ ఫేజ్లో ఆమె ఖచ్చితంగా గుంభనంగా గంభీరంగా చాలా జాగ్రత్తగా రాజకీయంగా అడుగులు వేస్తూ వెళ్తున్నారని మాత్రం నేను మీకు చెప్పగలను. అసలు పాలన గాలి కొదిలేయటం. ఇంతమంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ప్రజలు ఇంత ఇబ్బందులు పడుతుంటే మీకు ఇందాక చెప్పిన అంశాలు ఎన్ని ఉన్నాయి? కులగణన ఉన్నదండి, అది ఎందుకు పట్టించుకోరు చెప్పండి? వాటి మాట్లాడరు. నేను అనేది ఏంటంటే నేను ముఖ్యంగా ఈ వేదిక ద్వారా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ జర్నలిస్టులకు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకంటే మనం వాళ్ళ దారిలో పడొద్దు. ఇది వాళ్ళు వేసే ఉచ్చు. ఎవరైనా సరే ఒక బీసీ సర్పంచి ఎస్సీ సర్పంచ్ చేసిన దానికి అతని వేరే కారణం చేత అతన్ని మబ్బు కమ్మినట్టు కమ్మేస్తారు, దుష్ప్రచారం చేస్తారు. అది కాదు మనం చూడాల్సింది. వీళ్ళు చేసిన గొప్ప పని ఏంటి చెప్పండి? నాకు అర్థం కాలేదు. వీళ్ళు చేసే గొప్ప పని ఏంటి? మేము అడిగేది కులగణన చేయమంటున్నాం, బీసీలకి ఉన్నదే చెప్పమంటున్నాం. లేని సంఖ్య బీసీల సంఖ్య ఏమి మీరు చేయరు కదా, ఎట్లాగూ చేయరు. ఉన్నది ఒక 2% అన్న తగ్గిస్తారు. మాకు తెలుసు అది ఎంత స్పష్టంగా ఎంత కరెక్ట్గా జరుగుతో కూడా అనుమానాలు ఉంటాయి. అయితే అది ముందే చెప్పటం మంచిది కాదు కాబట్టి దానికి వివరాలు తోలికిపోను. ఎందుకు చేయరు మీరు? ఆ విషయాలు ఎందుకు అప్రస్తుతమైన విషయాలు మాట్లాడతారు? ఎందుకు వ్యక్తిగతంగా వ్యక్తులని హననం ఎందుకు చేస్తారు? ఇదంతా మీరు చేసే పని ఏంటి? మీరు ఏ రకంగా గొప్పవాళ్ళు? వేల కోట్ల రూపాయల స్కామ్లో ఉన్న నాయకులే కదండి ఈ మధ్య కాలంలో ఉన్న సీఎంలు అందరూ. మాజీ సీఎంలు ఎవరన్నా ఉన్నారండి ఆమెతో పోటీపడి నేను బాగా చేశానని చెప్పగలిగిన వ్యక్తులు ఉన్నారా? ఇప్పుడు ఏంటంటే ఈ బహుజన నాయకులకి మీడియా ఉండదు, వాళ్ళ గురించి చెప్పేవాళ్ళు ఉండరు. వాళ్ళంతటా వాళ్ళు పని చేసుకుని వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. ఎవరి దగ్గర అయితే డబ్బు ఉంటుందో మీడియా అంగబలం అర్ధబలం అంటారు కదా, ఉన్నవాళ్ళు ఓడిపోయినా కానీ రోజు మనల్ని టీవీలో కనపడి నిద్రలేపుతుంటారు. అసలు వాళ్ళతో మనకు పని లేదు. ఒక ఆయన ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ పరిస్థితే చూసుకుందాం. జగన్మోహన్ రెడ్డి ఓడిపోయే వరకు 5 సంవత్సరాల పాటు చంద్రబాబు నాయుడు రోజు సర్క్యులేషన్లోనే ఉన్నాడు కదా. ఇప్పుడు గవర్నమెంట్ మారింది, మారంగానే మరి జగన్ మళ్ళీ సర్క్యులేషన్లోకి వచ్చేసాడు. ఆ కాలంలో జరిగిన అక్రమాలే ఈ కాలంలో జరుగుతాయి, అంతకన్నా ఎక్కువేం కావు, తక్కువే జరిగి ఉంటాయి. అయినా కానీ వెంటనే వచ్చేసాడు. అలాగే మీకు ఇక్కడ ఉన్నది అంతే కదా పరిస్థితి. రేవంత్ రెడ్డి కనపడతా ఉన్నాడు, ఆయనకి ఆపోజిట్గా కేటీఆర్, హరీష్ రావు, తర్వాత కేసీఆర్. అంటే స్పేస్ వదలరు. అంటే బహుజన నాయకులకి ఏ రకమైనటువంటి స్పేస్ ఇవ్వరు. కానీ వీళ్ళు చేసేటువంటి అవినీతి అక్రమాలకు మాత్రం అడ్డు అదుపు ఉండదు. దాన్ని మీడియాలో ఒకళ్ళనొకళ్ళు క్రిటిసైజ్ చేసుకుంటారు. మనమే అట్లా వచ్చామంటే అయితే అతనా లేకపోతే ఇతనా అనే ధోరణిలో మనల్ని
నెట్టేస్తారు అనమాట. ఓకే. మన వాళ్ళని మనం కించపరుచుకుంటున్నాం, రైట్. వీళ్ళని గొప్ప వాళ్ళగా భావించుకుంటున్నాం. ఓకే. అదే మన బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాలకు చెందిన వాళ్ళు అర్థం చేసుకోవాలి. ఇంకోటి మాట కూడా చెప్తా, సార్. ఈ వర్గాలకు చెందిన ప్రజలు మెయిన్ మీడియాని నన్ను అడిగితే చూడటం మానేయాలి. ఓకే. ఆ మీడియా ఈ వర్గాలకు సంబంధించిన మీడియా కాదు, ఓకే. దోచుకునే వర్గాలు ధనిక వర్గాలకు సంబంధించిన మీడియా. ఇప్పుడు ఈ రోజున మీడియాని కనుక చూసుకున్నట్టయితే ఏదో ఒక కులంగానే పార్టీకి సంబంధించిన మీడియానే ఉంది. ఓకే. అందువల్ల వేరే వార్తలు రానే రావు. నేను అది గమనిస్తున్నా, గత 6-7 నెలలుగా చూస్తున్నా. వాళ్ళు బహుజన పార్టీ వార్తల్ని, బహుజన నాయకులు వాళ్ళు ఏ పార్టీలో ఉన్నా వాళ్ళ వార్తలు మాత్రం కనపడవు. అందువల్ల ఇవందరూ గమనించాలి. బహుజనుడు ఓకే. చాలా అన్యాయం జరుగుతుంది. మనల్ని సాంస్కృతిక పరంగా ఓకే. హీనంగా చూస్తున్నారు. ప్రచార పరంగా, మీడియా పరంగా, రాజకీయ పరంగా, ఆర్థిక పరంగా ఎన్ని రకాలుగా అంటే అన్ని రకాలుగా దోపిడీ జరుగుతుంది. సో ఓకే. ఇది గమనించాలి. రైట్ సార్. అంటే మీరు చాలా గొప్ప వ్యక్తి, సర్వీస్ లో ఉన్నప్పుడు మీకున్న పేరు చాలా గొప్ప వ్యక్తి పేరు ఉంది. నేనేం అనుకోవట్లే, అంటే మాకు మీరు తెలుసు, అనండి, అది yes, మీది. అంటే మాకు తెలుసు నేనైతే కాబట్టి కాదు, చెప్తున్నాను. నేనైతే అంటే కాదు. మీకున్న శక్తి మీకు తెలియదా? అంటే మీరు కనుక సొంతంగా పార్టీ పెట్టినా బ్రహ్మాండంగా చేయగలరు, ఏదో ఒకటి చేయగలరు అనే నమ్మకం మాకుంది. సరే, అలాంటిది మీరు ఉనికిలో లేని బీఎస్పీ పార్టీని ఎన్నుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? బహుజన్ సమాజ్ పార్టీ గురించి థ్యాంక్స్ టు దిస్ మీడియా ప్రజలకు తెలియదండి. అవును. ఈ మళ్ళీ మీడియా ద్వారానే ప్రజలకు తెలియాలి. అవును. ఈ రోజున రైట్. ప్రజాస్వామ్యంలో 4వ పిల్లర్ అయినటువంటి మీడియా ఇప్పుడు మనం చూడండి, అంతే కదా సార్. తెలియట్లే. అవును. ఈ తెలియకపోవడం వలన దీని విలువ తెలియదు. నాకు నేనుగా స్టడీ చేశాను ఇండియన్ పాలిటిక్స్. ఓకే. ప్రతి ఒక్క పార్టీ గురించి ఆలోచించాను. ఓకే. ఈ ఒక్క పార్టీయే దేశంలో ఉన్న అన్ని పార్టీలతో కంపేర్ చేస్తే కార్పొరేట్ హౌసెస్ నుంచి ఫండ్స్ తీసుకోదు. ఇది తెలుసా ప్రజలకి? ఈ మీడియా చెప్పిందా? చెప్పదు. కార్పొరేట్ ఫండింగ్ లేదు. ఎలక్టోరల్ బాండ్స్ తీసుకొని పార్టీ బహుజన్ సమాజ్ పార్టీయే. ఏ మీడియా హౌస్ చెప్పిందండి? ఈనాడు రాసిందా? సాక్షి రాసిందా? ఆంధ్రజ్యోతి రాసిందా? ఈటీవీ చెప్పిందా? TV9 చెప్పిందా? లేకపోతే ABN చెప్పిందా? NTV చెప్పిందా? ఎవరు చెప్తున్నారు ఈ మాటలు? ఎందుకు చెప్పట్లే వీళ్ళు? ఎందుకంటే వాళ్ళంతా ఒకటి. ఓకే. దోపిడీ పార్టీల అన్నీ కూడా ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో దోపిడీ చేశాయి. ఏ కార్పొరేట్ హౌస్ కూడా, కాన్షీరామ్ గారు చెప్పింది ఏంటంటే, ఎప్పుడైతే మనం కార్పొరేట్ హౌస్ నుంచి తీసుకున్నామో క్విట్ ప్రోకో మొదలవుద్దని 1984లో చెప్పాడు ఆయన. 1984లో ఆ క్విట్ ప్రోకో అవినీతులన్నీ మనం ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో చూసాం, చూస్తూ ఉన్నాం. సో ఏ వ్యక్తి అయినా, మాకు కూడా కోడ్ ఆఫ్ కాండక్ట్ ఏం చెప్తారు? పోలీస్ సర్వీస్లో ఉన్నప్పుడు మేము ఎవరిని పడితే వాళ్ళని కలవటానికి లేదు. ఓకే. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు జడ్జెస్ కానీ, జ్యుడిషియల్ ఆఫీసర్స్ కానీ ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళటానికి వీల్లేదు. ఎవరినన్నా కలవాలన్నా ఒక మ్యారేజ్ ఫంక్షన్కి వెళ్ళొచ్చు, కానీ ప్రైవేట్ డిన్నర్కి వెళ్ళకూడదు. సో ఇవన్నీ మేము ఫాలో అయ్యాం కాబట్టి ఏ రకమైనది అంటకుండా ఏదో జాగ్రత్తగా మేము సర్వీసుల్లో బయటపడ్డాం. అలాంటి పార్టీ బహుజన్ సమాజ్ పార్టీ. ఈ బహుజన్ సమాజ్ పార్టీ ప్రచారం చేసుకునే పార్టీ కాదు. ఈ బహుజన్ సమాజ్ పార్టీ డబ్బున్న వాళ్ళ దగ్గర డబ్బు తీసుకుని చేసుకునే పార్టీ కాదు. కాబట్టి నాకు కనపడింది ఏంటంటే, నా ఖర్చులు నేనే పెట్టుకుంటా, నేను పార్టీలో దొరుకుతా. నాకు 2000 కార్యకర్తలు ఉన్నా 2000 కార్యకర్తలతో నేను కలుస్తా. 2000, 4000, 8000, 10,000 అయినా చాలు నాకు. అంతకన్నా ముందు నాకు ప్రాసెస్ ఇంపార్టెంట్. సో నాకు వెంటనే మనం కెరీర్లో పైకి వచ్చేసి ఎమ్మెల్యే అవ్వాలా, MP అవ్వాలా, మినిస్టర్ అవ్వాలా అనే దృష్టే లేదు నాకు. నాకు కావాల్సింది ఏంటంటే బహుజనవాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళటం, బలంగా తీసుకెళ్ళటం. సో మీలాంటి సహృదయులు ఏదైతే సోషల్ మీడియా ఉంటుందో, సోషల్ మీడియా ద్వారా ఎంతో కొంత రీచ్ అవ్వటానికి ప్రయత్నించడం అనేది నేను చేస్తాను. నిజం నిప్పు లాంటిది కాబట్టి ఖచ్చితంగా ఇది నిలబడుతుందని నా నమ్మకం. అందుకే నేను ఈ బహుజన్ సమాజ్ పార్టీ చేయడానికి. మీలాగే RS ప్రవీణ్ కుమార్ గారు కూడా ఆలోచించారు, బహుజనవాదాన్ని ముందు తీసుకెళ్దాము, దీన్ని BSP ద్వారా ఇది సాధ్యమని నమ్మారు. కానీ ఓ ఫైన్ మార్నింగ్ టక్కమని BRSలోకి జంపు కొట్టేశారు. మీరు కూడా అలాంటి ప్రణాళికలు ఏమైనా ఉన్నారా? లేదు, మీరు ఇది రాసి పెట్టుకోవచ్చు. అవునా? నేను వీడను. ఓకే. వీడను.
ఓకే. ఎందుకంటే పెద్ద పార్టీలో వెళ్ళగానే ఇమ్మీడియట్‌గా మంచి పదవులు దొరకవు గాబట్టి, ఇట్లాంటి చిన్న చిన్న పార్టీలలోకి చేరి, ఆ తర్వాత ఎప్పటిలాగే పెద్ద పార్టీలోకెళ్ళే ఆలోచన. ఇప్పుడు పెద్ద పార్టీలోకి వెళ్తే మళ్ళీ మా అస్తిత్వం ఏమవుతుంది చెప్పండి. హ్మ్. ఒక బీసీ వ్యక్తిగా నాది కుమ్మరి సామాజిక వర్గం. ఓకే. ఇప్పుడు ఏ పార్టీలో చేరమంటారు? హ్మ్. టీడీపీలో చేరాను అనుకోండి, అది ఎవరి పార్టీ చెప్పండి? ఏ హ్మ్. కులం రాజ్యం వెళ్తుంది చెప్పండి? అందరికి తెలిసిన నగ్న ఆ, సత్యం. అవును. కమ్మ యెస్. కులం రాజ్యం అవును. వెళ్తుంది. అవును. అక్కడ నా స్థాయి ఏంటి? గ్రామంలో నా స్థాయి ఏదో ఓకే. అక్కడ అదే స్థాయి. ఓకే. నేను గ్రామ స్థాయిని మర్చిపోవాలని చూస్తుంటే మళ్ళీ ఇక్కడికి వచ్చి నేనెందుకు గుర్తుపెట్టుకోవాలా? అట్లానే వైసీపీ ఉంది. అది ఎవరి పార్టీ? రెడ్లు. రెడ్ల పార్టీ. సో ఇది మీరు నేను కాదు, ప్రజలు అనుకునే మాట కరెక్ట్. కరెక్ట్. కదా. అవును. అక్కడ కూడా నా స్థాయి అదే. ఒక గ్రామంలో రెడ్డి గారు ఉన్నాడు అనుకోండి, అక్కడ కుమ్మరి స్థానం ఎంతో నాది అదే స్థానం. హ్మ్. సో ఇంకేంటున్నది పార్టీ చెప్పండి? బీజేపీ. హ్మ్. బీజేపీ ఎవరి పార్టీ చెప్పండి? బ్రాహ్మణ పార్టీ. బ్రాహ్మణ పార్టీ. కాదు. అక్కడ ఉన్న మార్వాడీల పార్టీ. మన అవును. వైశ్యులది అవును. చెప్పక్కర్లా. అవును. అవును. మన బ్రాహ్మణుల గురించి చెప్పకపోయినా ఇక్కడ, ఎందుకంటే ఇక్కడ బ్రాహ్మలు వైశ్యుల పరిస్థితి బీసీల పరిస్థితిలో ఆయనైంది అవును. ఆంధ్రప్రదేశ్ కరెక్ట్. తెలంగాణలో. కరెక్ట్. అవును. సో రాజకీయంగా అంతరించే కులాల జాబితాలో ఇప్పుడు బ్రాహ్మణ కులం చేరింది. హ్మ్. రాజకీయంగా అవతరించని కులాలు బీసీ కులాలు ఉంటే అవును. దాదాపుగా 100కు పైగా కులాలు ఉన్నాయి. తెలంగాణలో 123 కులాలు ఇంతవరకు రాష్ట్ర అసెంబ్లీలో, బా. బీసీ కులాలు ఇంతవరకు రాష్ట్ర అసెంబ్లీ ఎంటర్ కాల. బా బా బా. ఆంధ్రప్రదేశ్లో 111 కులాలు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఎంటర్ కాల. బా. అంటే 111 కులాలు అంటే వీళ్ళు ఏం చేశారు? పంగనామాలు పెట్టారనమాట ఆ. బీసీ కులాలకి. ఈ పార్టీలు, బీసీల పార్టీ అన్న టీడీపీ బీసీలకి చాలా పెద్ద పంగనామం పెట్టింది. అవునా? అంతేగా మరి. ఎందుకంటే నేను చూస్తే టీడీపీయే బీసీల పట్ల ఎంతవరకు ఈ రాష్ట్ర దేశంలో అంటే ముఖ్యంగా మనం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ ఇప్పుడు 2 రాష్ట్రాలు చూసినా కూడా బీసీలకి ఒక బీజేపీ అది తెలుగుదేశమే కాస్త అండగా ఉన్నట్టు కనిపిస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఒక విషయం చెప్పాలండి. ఎన్టీ రామారావు చెన్నై నుంచి వచ్చాడు, అవును. పార్టీ పెట్టాడు. ఎందుకు పెట్టాడు చెప్పండి? ఒకసారి మీకు అదొక్కటే ముగింపు అని చెప్పి శివశంకర్ గారు రాశారు ఒక బుక్, ఓకే. అందులో చదవండి. ఆయన క్లియర్గా మెన్షన్ చేశాడు. శివశంకర్ గారిని కలిశాడు. ఆయన చంద్రబాబు నాయుడుకి క్యాబినెట్ ర్యాంక్ కావాలని, మంత్రి పదవి కావాలని కోరటం, అవి జరగకపోవటం, భవన వెంకటరెడ్డి హయాంలో ఏదో తేడా వచ్చింది. ఆ మంత్రి పదవి నాకు ఓకే. సరిగ్గా నేను చెప్పలేను, కానీ ఆ బుక్ మీరు, అది వర్త్ రీడింగ్ అండి. అచ్చా, అచ్చా. ఓకే. మీరు ఆ పాయింట్ కనుక మీరు చేస్తే ఓకే. చాలా బాగుంటుంది. అయితే అందులో జరిగింది ఏంటంటే, అప్పుడు అనుకున్నాడు వీళ్ళని నేను అడగటం ఏంటి, నేనే పార్టీని పెట్టి రాజకీయ అధికారాన్ని సంపాదిస్తా అని ఎన్టీ రామారావు అనుకోవటం జరిగింది. ఓ. మీరు ఇందాక అన్నారే వివక్ష అని. ఆ. వివక్షకు లోనై ఓకే. రాజకీయ పదవులు లేవు కాబట్టి ఆ రోజున ఉన్న పరిస్థితుల్లో పార్టీ పెట్టడం, మరి మీకు తెలియదు ఏముంది, ఇప్పుడు ప్రచారానికి సరిపడా ఈనాడు ఉంది, అవును. ధనిక కమ్మ వర్గం ఉంది, రెడీగా ఉన్నారు. ఆల్రెడీ అసమ్మతి వర్గం ఉంది కాంగ్రెస్లో, ఉమ్. వీళ్ళందరూ కలిసిపోయారు. ఢిల్లీని మనం ఎందుకు లెక్క చేయాలా అనుకున్నారు, ఉమ్. కలిసిపోయారు. అప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వాలు అప్రదిష్ట పాలయ్యాయి, ఓకే. అసమ్మతి తీవ్రంగా పెరిగింది. వచ్చేసాడు ఆయన. వచ్చిన వాడు ఏం చేశాడు చెప్పండి బీసీలకి? ఉమ్. ఎన్టీ రామారావు బీసీలకు ఎక్కువ అవకాశాలు ఇచ్చాడని విన్నాను నేను. లేదు. ఓకే. మీరు ఈ రోజున బీసీలకు గనక తెలుగుదేశం పార్టీ ఇచ్చుంటే బీసీ ముఖ్యమంత్రి ఉండేవాడు అక్కడ. ఉమ్. ఇప్పుడు కాదు, నెక్స్ట్ 10-20 సంవత్సరాల్లో బీసీ ముఖ్యమంత్రి అవుతాడని మీరు చెప్పగలరా? టీడీపీ నుంచి అవుతుందని చెప్పగలరా? సామెత ఉంటుంది కదా సార్, అన్ని చోట్ల నానుతుంది కానీ అరికాల కింద నానదు అని ఒక సామెత లాగా. ఆ ఒక్కటి తప్ప మిగతా అన్ని ఇస్తారేమో, ఆ ఒక్కటి మాత్రం ఇవ్వరు. ఆ ఒక్కటి కూడా కాదు, ఈవెన్ క్యాబినెట్ లో కూడా చూడండి మీరు. ఉమ్. ఇప్పుడు 25 క్యాబినెట్ మంత్రులు ఉన్నారు టీడీపీ క్యాబినెట్ లో. ఈరోజు ముఖ్యమంత్రి దానిలో ఆ. 25 మందిలో జనాభా దామాషా పద్ధతిలో సగానికి సగం ఉన్న బీసీలు ఎంతమంది మంత్రులు ఉండాలండి చెప్పండి నాకు? ఉమ్. 12-13 ఉండాలా? కనీసం 8 మంది ఉన్నారు. ఆ. ఎందుకని? మరి మీరు అరికాలు సరే, దీని సంగతి ఏంటి? ఆ. అరికాలు పైన కూడా దనవడు, బా. ఆ. కాలే దడవనివ్వట్లే, బా. కాలు పెట్టనివ్వట్లే పెట్టనివ్వట్లే. క్యాబినెట్ లోకి. ఆ. ఇప్పుడు ఇంతమంది ఎంపీలు, తెలంగాణలో కూడా ఇదే పరిస్థితి. అదే మాదిరిగా వచ్చిన కేసీఆర్ కూడా అదే పని చేశాడు. ఆ. కేసీఆర్ కూడా చేసింది అదే. కేసీఆర్ ఏం గొప్పగా బీసీలను చూశాడు? ఉమ్. బీసీలను చూసుంటే ఎందుకు ఓడిపోతాడు? ఇప్పుడు సకల జనరల్ సమ్మెలో పాల్గొన్నదంతా ఎవరండి? బీసీ. బీసీలు, ఎస్సీలు, అందరూ, ఎస్టీలు, అవును. మైనారిటీలే. అంటే వీళ్ళేగా పెద్ద రోడ్డు మీదకి సంఖ్యలో, వచ్చేది. అవును, అవును. ఎందుకని? వీళ్ళే పేదవాళ్ళు.
వీళ్ళే ఎమోషన్స్కి గురవుతారు. డబ్బున్నవాడికి ఎమోషన్స్ ఉండవు, వాడికి డబ్బు కావాలా. అధికారం ఉన్నవాడికి ఎమోషన్ ఉండదు, అధికారం కావాలా. వీళ్ళకి ఏమీ ఉండదు కాబట్టి ఎమోషన్స్ ఉంటాయి. ఆ ఎమోషన్స్కి లోనై మొత్తం మిలియన్ మార్చని ఇన్ని వేల కోట్ల మంది వచ్చి చేస్తే కదా తెలంగాణ సిద్ధించింది. ఆ మెయిన్ ప్రదర్శనే కదా ఢిల్లీ భయపడింది, ఇచ్చింది తెలంగాణ. మరి బీసీలకు ఏం చేశారు చెప్పండి? బీసీలు బీఆర్ఎస్ ముఖ్యమంత్రి చేసే పరిస్థితి ఉందా? ఆలోచన లేదుగా. ఏమనుకుంటున్నాం మనం కూడా బానిసత్వ పోకడలు ఎలా ఉన్నాయంటే, అటు టీడీపీ కానీ ఇటు బీఆర్ఎస్ కానీ చూస్తే బాబు కాకపోతే ఎవరవుతారబ్బా, లోకేష్ అవుతాడని నిర్ణయించుకుంటున్నారు మనుషులు. అంటే ఈ పార్టీలు కుటుంబ పార్టీలు కూడా కాకపోతే బాలకృష్ణ, అది కాకపోతే జూనియర్ ఎన్టీఆర్, అంటే లైన్ లో 4 ఉన్నారు ఇంకా పార్టీకి. అసలు వాళ్ళకి ఆ విభేదాలు అదొక పెద్ద సమస్య. కుటుంబ విభేదాలు అదొక సమస్య. ఎన్టీఆర్ కుటుంబం రాజ్యం వెళ్తుంది ఈ రోజున. మొన్నటిదాకా వైఎస్ఆర్ కుటుంబం రాజ్యం వెళ్ళింది. సో మీకు అక్కడ కూడా చూడండి ఆంధ్రప్రదేశ్లో పరిస్థితులు. 2 కుటుంబాలు వెళ్తున్నాయి. ఆ 2 కుటుంబాలు 4 పార్టీలు నడుపుతున్నాయి. వైఎస్ఆర్ కుటుంబం జగన్ మోహన్ రెడ్డి వైసీపీ నడుపుతున్నాడు, షర్మిలారెడ్డి కాంగ్రెస్. షర్మిలారెడ్డి వచ్చే వరకు కాంగ్రెస్ కి ఊపిరాలే. అంటే ఏంటండి అసలు ఏమి రాజకీయాలు ఇవి? రఘువీరారెడ్డి ఉన్నాడు, ఆయన యాదవుడు, ఆయన ఉన్నప్పుడు ఎవరు మాట్లాడలే. ఒక ఆయన ఈస్ట్ గోదావరి నుంచి బ్రాహ్మణ్ ఉండే రుద్రరాజు, ఎవరు పట్టించుకోలే. ఇప్పుడు షర్మిలా రెడ్డి రాగానే అంటే సంథింగ్ రాంగ్ విత్ ది సైకీ ఆఫ్ ది పీపుల్ ఆఫ్ ఇండియా, ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ. అదే తమిళనాడు చూడండి. తమిళనాడులో ఈ రోజున చీఫ్ మినిస్టర్ ఎవరు? మంగలి. ఏడీఎంకే కానీ డిఎంకే కానీ ప్రతిహతంగా రాజకీయాల్ని శాసిస్తున్నాయి. ఏ కులాలు వెళ్తున్నాయి అక్కడ? బీసీ కులాలు, ఎస్సీ కులాలు, ఎస్టీ కులాలు, మైనారిటీ కులాలు వెళ్తున్నాయి. మిగిలిన వాళ్ళకి ప్రాధాన్యత లేదంటే మిగిలిన వాళ్ళకి కూడా ప్రాధాన్యత, అయ్యర్లకు కూడా ఉన్నది, అందరికీ ప్రాధాన్యత ఉంది. సెట్టియార్లకు ఉంది, అంటే వైశ్యులకు ఉంది. ఎక్కడ ఎవరికి లోపం చేయట్లే. అక్కడ ఉన్న కమ్మ వాళ్ళు కూడా మంత్రులు ఉన్నారు. అక్కడ ఒక కుమ్మరి మంత్రి కూడా ఉన్నాడు. ఒకసారి కాదు, 2 సార్లు 3 సార్లు అయ్యారు. ఉత్తరప్రదేశ్లో కూడా మా కులానికి చెందిన వాళ్ళు మంత్రులు అయ్యారు, ఎమ్మెల్యేలు అయ్యారు, చాకలి కులానికి చెందిన వాళ్ళు అయ్యారు. ఇట్లా ఏమవుతుంది ఈ 2 రాష్ట్రాల్లో? ఇదొక రకమైన ప్రజల్ని రెడ్డి కమ్మ కులాల మధ్య ఆంధ్రప్రదేశ్, రెడ్డి వెలమ కమ్మ కులాల మధ్య తెలంగాణ నలిగిపోతుంది. ఈ కుల రథ చక్రాల కింద ఈ సమాజం నలిగిపోతుంది. అందుకే నేను తీసుకున్న సబ్జెక్ట్ అందుకే తీసుకున్నా. అది బహుజన్ సమాజ్ పార్టీ సిద్ధాంతమే దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయగలదు. కుల వాదమే, కుల సిద్ధాంతమే. అంబేద్కర్ ఇచ్చినటువంటి మనం ఎనిహిలేషన్ ఆఫ్ క్యాస్ట్ అని ఒక డాక్యుమెంట్ ఉంది. అది అసలైన డాక్యుమెంట్, ప్రతి బహుజనుడు చదవాల్సిన డాక్యుమెంట్. ఈ నిచ్చెన మెట్ల సమాజాన్ని సృష్టించినటువంటి ఈ మనువాద వ్యవస్థే మన దేశానికి పట్టిన అరిష్టం, మన రాష్ట్రాలకి ఇంకా పట్టిన అరిష్టం. మనకి ఇంకా తెలియదు. అభివృద్ధి సంక్షేమం అని చెప్పి మనం కన్ఫ్యూజ్ అవుతున్నాం. ఇది ఈ అభివృద్ధి మనది కాదు, ఇది ఈ ఆధిపత్య కులాల అభివృద్ధే. ఇప్పుడు ఈ రోజున మీకు ఈ హైదరాబాద్ నిండా ఉంది. ఎవరు చెప్పండి? ఎవరైనా ఎస్సీలకి మీడియా హౌస్ ఉందా? ఎస్టీలకి మీడియా హౌస్ ఉందా? బీసీలకు ఉందా? ఎవరికన్నా టవర్స్ ఉన్నాయండి? ఇక్కడ డిఫరెంట్ అపార్ట్మెంట్స్ కాంప్లెక్సెస్ టవర్స్ ఉన్నాయి. ఎవరైనా కట్టగలిగిన పెద్ద బిల్డర్స్ ఉన్నారా? మరి వీళ్ళంతా ఉంది వీళ్ళేగా. మరి ఎవరి అభివృద్ధి ఇది? బహుజన అభివృద్ధి కాదు, అల్పసంఖ్యాక కులాల అభివృద్ధి. ఓకే. ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే నేను ఒక పదం విన్నా విచిత్రంగా, కమరావతి అని. ఎందుకలా? ఇప్పుడు మీకు ఆంధ్రప్రదేశ్లో ఏమవుతుందంటే, అమరావతిలో కమ్మాసే కాకుండా కాపులు ఇతర కులాలు కూడా ఉన్నారు, అది వాస్తవమే. అయితే ఏమవుతుందంటే మీకు ఒకటే అండి, ఒక మాట చెప్తారు ఎప్పుడైనా సరే, మనం నిజాయితీగా ఉండటమే కాదు ఉన్నట్టు కనపడాలి. అక్కడ ఏమవుతుందంటే నిజాయితీగా ఉన్నారని చెప్పట్లా, నిజాయితీ లేదు, లేనట్టు కూడా కనపడతారు. లేనట్టు అని బాహాటంగా ఉంటుంది. ఇది మాది రాజధాని, ఇది మా ఊరు. మీకేమంటారు విజయవాడ గురించి? పైన అమ్మవారు కింద కమ్మవారు అంటే మరి ఏమంటారు ఎవరైనా? అంటే విజయవాడ అంటే ఓన్లీ కమ్మాళ్ళదేనా? దాన్ని మళ్ళీ త్రివిక్రమ్ డైలాగ్ అనుకుంటా,
ఆయన రాయటం, దాన్ని గొప్పగా కమ్మ గ్లోబల్ ఫౌండేషన్లో చెప్పుకోవడం. ఏంటండి ఇది? వాట్ ఈస్ దిస్ కైండ్ ఆఫ్ పాలిటిక్స్? ఇంకా కాస్త మరి నన్ను అడుగుతారు, బ్రాహ్మణ్ అనుకుంటా కదా. అదే మా ఆయనదేం పోయింది, ఆయనదేం పోయింది, రాసేది ఏం పోయింది? ఉన్న నానుడినే రాసుకోవాలా? ఆయన సినిమాని అమ్ముకోవాలి, డబ్బులు సంపాదించుకోవాలి, అంతే కదా వాళ్ళు చేసేది. ప్రజా ప్రయోజనాలు కాదు కదా ఇక్కడ కావాల్సింది, మార్కెట్ ప్రయోజనాలు. అందువల్ల మీరు ఇప్పుడు ఈ రోజును తీసుకుంటే ఈ విజయవాడ ఎంపీ ఎవరండి? నాని పోతే చిన్ని వచ్చాడు, ఇద్దరు బ్రదర్స్. తర్వాత గుంటూరు ఎంపీ ఎవరు? పెమ్మసాని. అంతకుముందు ఈయనుండే గల్లా జయదేవ్ ఉండే, కమ్మ. మరి నరసరావుపేటలో లావు కృష్ణదేవరాయలు, కమ్మ. అంటే మీకు మొత్తం ముగ్గురు ఉంటారండి, కమ్మలే ఉంటారా? అంటే బీసీలు 25 ఎంపీలు ఉంటే బీసీలు ఎంతమంది ఉండాలి? ఎంపీలు 12 మంది ఉండాలి. మరి ఉన్నారా 12 మంది? లేరే. అంటే మరి ఏమనాలి? ఆ నాడుని, ఆ 3-4 జిల్లాల నాడుని కమ్మ నాడు అనాలా? అనట్లే, అంటమే మంచిది. అంటే ఏమవుతుందంటే కమ్మ కాని వాళ్ళన్నా కలుస్తారు, వేరే వాడినన్నా గెలిపించుకుంటారు, అటు ఎమ్మెల్యేలు కానీ ఇటు ఎంపీలు కానీ. అప్పుడు కానీ పరిస్థితులు మారవు. అంటే ఈ లెక్కన జగన్ చాలా తపన పడ్డట్టున్నాడు, ఈ కమ్మోళ్ళకి రాజ్యం చెందకూడదు అంటే. అందుకే దీన్ని విభజించి 3 ప్రాంతాల వైపు మళ్ళిస్తే కమ్మల ఆధిపత్యం తగ్గించాలని విశ్వ ప్రయత్నం చేశాడు ఆయన. మరి రెడ్డి గారు అదే చేస్తాడుగా. ఇది రెడ్డి కమ్మల మధ్య ఉన్న యుద్ధాన్ని ప్రజల మధ్య యుద్ధం కింద మార్చారు, అభివృద్ధి సంక్షేమం మధ్య యుద్ధం కింద మార్చారు. కాదు, అభివృద్ధి సంక్షేమం కాదు. సంక్షేమం ఎవరిదంటే రెడ్ల సంక్షేమం, అభివృద్ధి ఎవరిదంటే కమ్మల అభివృద్ధి. ఆ యుద్ధం జనాలకి ఏంటంటే తెలిసేటప్పటికి అభివృద్ధి సంక్షేమం అనే ఒక నేరేటివ్ తీసుకొచ్చారు. ఇట్ ఈస్ బిట్వీన్ కమ్మాస్ అండ్ రెడ్డిస్. సో మరి ఆయన ఎట్లా భరిస్తాడు? ఇప్పుడు ఆయన రాజ్యంలో, రాయలసీమ రాజ్యంలో 63 మంది ఎమ్మెల్యేలు ఉంటారండి. 4 రాయలసీమ జిల్లాలు, ఒక నెల్లూరు కూడా రాయలసీమ లాంటిదే, రెడ్ల జిల్లా. 63 ఉంటే అతను సీఎంగా ఉన్నప్పుడు ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారో తెలుసా మీకు? 40 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, రెడ్లు 40 మంది. 63 40 మంది రెడ్లు అండి, 6 బీసీలు ఉన్నారు. కానీ రాయలసీమలో బీసీల జనాభా ఎక్కువ ఉంటుంది అనుకుంటా కదా, సగానికి పైనే ఉంటుంది. అలానే ఇప్పుడు కూడా పరిస్థితి అదే, 27 మంది రెడ్లు, 12 మంది కమ్మలు, 39 మంది ఉన్నారు. ఏ బేస్ మీద ఉంటారు 40 మంది రెడ్డి కమ్మ ఎమ్మెల్యేస్ అక్కడ రాయలసీమలో? ఎందుకంటే బీసీ అనేవాడిని నిలబడినెవరు, ఎస్సీలకి తప్పదు, వాళ్ళు రిజర్వేషన్ ఒప్పుకోవాల్సింది, ఎస్సీ ఎమ్మెల్యేలు అవుతారు. ముస్లిమ్స్ కూడా 2-3 ఎమ్మెల్యేలు, కనీసం 6 డజన్ కావాలి వాళ్ళు. బలిజలు ఉన్నారు, బలమైన సామాజిక వర్గం, వాళ్ళ ఎమ్మెల్యే ఒక్కళ్ళు కానీ 2 కానీ. అంటే రెడ్ల యొక్క ఆధిపత్యం ఎంత ఉంటుందంటే, ఇక్కడ కమ్మల ఆధిపత్యమే ప్రపంచానికి తెలుసు. రెడ్ల ఆధిపత్యం ఇంకా నన్ను అడిగితే సోషియాలజిస్ట్ కూడా స్టడీ చేయలే, రాజకీయ విశ్లేషణలు కూడా స్టడీ చేయలే. ఇది రాయలసీమని స్టడీ చేయాల్సింది. రెడ్లు ఎంతమంది ఎక్కువ ఉన్నారో పేదరికం అంత ఎక్కువ ఉంది రాయలసీమలోనే, నిరుద్యోగం అంత ఎక్కువ ఉంది రాయలసీమలోనే, నిరక్షరాస్యత అంత ఎక్కువ ఉంది. ఇండియన్ యావరేజ్ కన్నా, కోస్తా ఆంధ్ర కన్నా ఎక్కువ పేదరికం 76% ఉంది రాయలసీమలో. 80% నిరుద్యోగులు ఉన్నారు, 40% మాత్రమే అక్షరాస్యులు ఉన్నారు. ఇక్కడ 20% దారుణంగా అనమాట, తక్కువగా ఉంది ఎక్కడ రాయలసీమలో. మరి అక్కడ పాలకులు ఎవరు? రెడ్లు. అంటే రెడ్లు గొప్పవాళ్ళు అయితే ప్రజలు పేదవాళ్ళు ఎట్లయ్యారండి, నిరుద్యోగులు ఎట్లయ్యారండి? వీళ్ళకి సమర్థత ఉందని ఎలా చెప్తారు? ఒక బీసీ సర్పంచ్ని, ఒక ఎస్సీ సర్పంచ్ని చులకనగా చూస్తారు, వీళ్ళని ఎలా చూడాలి నాకు చెప్పండి? వీళ్ళు చేసిన ఘనకార్యం ఏంటి? రాయలసీమలో ఏమైనా ఇండస్ట్రీస్ తెచ్చారా? రాయలసీమలో ఏమైనా నీటి వనరులు పెంచారా? మరి ఏం చేయలేకపోయారు. మీకు మాచర్లో ఒక ఉంటుంది, అది మన బోర్డరింగ్ నల్గొండ నియోజకవర్గం, అక్కడే నాగార్జున సాగర్ ఉంటుంది. ఆ మాచర్లకి తాగునీటి సమస్య, సాగునీటి సమస్య ఏమంటే లిఫ్ట్ పెట్టి చేయలేరా? ఎంతసేపు సార్ అది? మరి ఎందుకు చేయరు? ఇప్పుడు లిఫ్ట్ ఇరిగేషన్ పెడితే వీళ్ళకి కూడా కమిషన్లు వచ్చి డబ్బులు తీసుకోవచ్చు కదా. ఎంత 100 కోట్ల ప్రాజెక్ట్ అంటే
6 కోట్లు 10 కోట్లు 100కి 6 10 తీసేసుకోవచ్చు. అవును. నాయకులు చేసే పని సీఎం స్థాయిలో జరిగేటువంటి అవినీతి అది. మరి అది చేసుకునైనా చేయొచ్చు కదా. వీళ్ళకి లక్ష్యాలే లేవు. రెడ్డి రాజులు అందరూ అక్కడ రాయలసీమలో ఆ ఏరియాలో మనకి చార్లెస్ చక్రవర్తి కనుక ఎలా అయితే పర్యటనకు వచ్చి వెళ్తారో వాళ్ళు ఆ టైంలో పర్యటనకు వస్తారు. అక్కడ ఉన్నటువంటి గ్రూప్ తగాదాలని చేస్తారు. ఎవరిని కూడా బహుజనులను అణిచివేతకు గురి చేస్తారు. మళ్ళీ వచ్చి చుట్టుపక్కల ఉన్న నగరాల్లో వాళ్ళ సంసారాలు సాగిస్తుంటారు. ఇటు ఒకవైపు హైదరాబాద్, ఇంకోవైపు బెంగళూరు, ఇంకోవైపు చెన్నై. చాలా బ్రహ్మాండంగా ఉంది వాళ్ళకి ఆ వనరు. సో ఇక్కడ ఆస్తులు సంపాదించుకుంటారు. మీరు వాళ్ళ డేటా కనుక తీసినట్టయితే, మన ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్ అఫిడవిట్లు ఉంటాయి కదా, అవి కనుక తీసినట్టయితే వేల కోట్ల ఆస్తులు ఈ 3 నగరాల్లో ఉంటాయి. ఓకే. సో గ్రామాల్లోకి వెళ్ళాలా, ఎమ్మెల్యే పదవి చేపట్టాలా, గవర్నమెంట్ ద్వారా అటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు హైదరాబాద్లో ఆంధ్రప్రదేశ్ దోపిడీ, ఇప్పుడు ఆంధ్ర దోపిడీ చేసుకుంటూ వేల కోట్ల ఆస్తులు చేసుకుంటూ. ఇంకొక విషయం ఉందండి, మీరు రాయలసీమలో చూడాల్సింది ఏంటంటే 63 నియోజకవర్గాల్లో 25 నియోజకవర్గాల్లో రెడ్డే ఉంటాడు, గెలిచినా ఓడినా కూడా అంతే, నాన్ రెడ్డి ఉండడు. ఇప్పుడు టీడీపీ పార్టీ బీసీల పార్టీ అయితే మరి చంద్రబాబు నాయుడు ఇన్నిసార్లు చీఫ్ మినిస్టర్ అయ్యాడు. ఆయన 4 సార్లు చీఫ్ మినిస్టరు, 3 సార్లు ఓడిపోయాడు. సో ఓడిపోయిన ఆయన బీసీల నాయకత్వాన్ని ఎందుకు డెవలప్ చేయలే చంద్రబాబు నాయుడు? మరి అది బీసీల పార్టీ అయితే అక్కడ బీసీలు ఇప్పుడు 8 మందే ఎమ్మెల్యేలు ఉన్నారు. మీరు ఇంకా వివక్ష చూడాలి అక్కడ. అక్కడ వివక్ష ఏంటంటే బీసీలు మినిస్టర్లు ఉన్నారు, రెడ్ల మినిస్టర్లు ఉన్నారు. మంచి రోడ్డు భవనాలు లాంటి శాఖలనేమో రెడ్డి మంత్రులకి, వేరే సంక్షేమ శాఖలేమో వీళ్ళకి. ఇదండి వివక్ష. సో ఇవి నేను వివక్షకు గురవక్కర్లా, ప్రపంచంలో జరుగుతున్నది గమనించి దోపిడీకి గురైన వాడే దోపిడీని అర్థం చేసుకోక్కర్లా. దోపిడీ జరిగేది మనకి ఆ రకమైనటువంటి మనకి జ్ఞాన చక్షువులు ఉంటే, మనకు ఆ రకమైనటువంటి యాటిట్యూడ్ ఉంటే మనం గమనించవచ్చు. అందుకనే ధనికుడు కూడా చాలా మంచివాడుగానే కనపడతాడు కదా. మంచి ధనికులు లేరా? ఎందుకు లేరు? అందువలన మీరు ఇందాక అన్న ప్రశ్నకు చెప్తున్నా, ఇది బాధతో వ్యక్తిగత బాధ కానీ వ్యక్తిగత స్వార్థం కానీ ఉంటే ఈ బహుజన్ సమాజ్ పార్టీలో చేరి ఉండి పని చేయటానికి కాదు. ఇది నిస్వార్థంగానే ఉండి ఏమీ ఆశించకుండా పని చేస్తేనే ఇటువంటి పార్టీలో ఉండగలం, ఇలాంటి విషయాలు చెప్పగలం. ఓకే రైట్. కానీ మీ దగ్గర డబ్బులు లేవని అనుకుంటున్నా నేనైతే. అంటే నిజాయితీ పడిన ఆఫీస్ కాబట్టి డబ్బులు లేవని అనుకుంటున్నా. సో డబ్బులు లేకుండా ఈ వ్యవస్థలో, ఈ రాజకీయ వ్యవస్థలో ఏం చేయగలరని మీరు? నా వరకు నేను మీకు ఇందాకే చెప్పా, నా లక్ష్యాలు ఏంటి? ప్రజలని ఎడ్యుకేట్ చేయటం. ఈ రోజున మనకి టెక్నాలజీ ఉంది, సొసైటీ మనం ఏ ఒక్కరి చేతుల్లో ఉండే రోజులు కాదు. అందుకనే ఈ కులాలు కూడా ఈ రోజున మీరు బీజేపీ కూడా ఇబ్బందులు పడి అంతే కదండి. అంతే కులగణన గురించి ఆర్ఎస్ఎస్ ఓకే అన్న ధోరణికి వచ్చింది కదా. అలాగే ఏ కాంగ్రెస్ పార్టీ అయితే కులగణనని పట్టించుకుంది, బీసీలను పట్టించుకుంది, కులగణన చేయాలని రాహుల్ గాంధీ రోజు మాట్లాడుతున్నాడు కదా. ఇదంతా ఏంటి కారణం? మెయిన్ మీడియా కాదు, ఇది సోషల్ మీడియా. సోషల్ మీడియాలో కార్యకర్తలు ఈ రోజున చాలా వేలటువంటి ఈ బహుజనులు కానీ స్టూడెంట్స్ కానీ ఉన్నారు. ఇది ప్రజలకి వెళ్ళిపోతుంది, వర్డ్ ఆఫ్ మౌత్ లాగా వెళ్ళిపోతుంది అన్యాయాలు. అందుకని అందరికి టఫ్ అవుతుంది. ఇప్పుడు చీఫ్ మినిస్టర్స్ తప్పని పరిస్థితి. ఇప్పుడు ఈ రోజున చీఫ్ మినిస్టర్స్ అభ్యర్థులు ఉన్నారు మన 2 తెలుగు రాష్ట్రాల్లో. ఎలక్షన్కి ఎంత ఖర్చు పెడతారు చెప్పండి? కనీసం 4-5 వేల కోట్లు ఖర్చు పెడుతున్నారా? ఓడిన ఆయన 4-5 వేలు ఖర్చు పెట్టుంటాడు, గెలిచిన ఆయన 4-5 వేలు ఖర్చు పెట్టు. మరి ఎందుకు ఖర్చు పెట్టాల్సి వస్తుంది? ప్రజలు అమాయకులు కాదు, ప్రజల్ని మభ్యపెట్టి ఎట్లగొట్ట డిఫరెంట్ ఆకట్టుకుని గెలవాలి అంటే అంత కష్టమవుతుంది. 30 years బ్యాక్ ఇంత ఈజీ కాదు. సో ఇప్పుడు చాలా ఇంత కష్టం కాదు 30 years బ్యాక్, ఇప్పుడు అంత కష్టం అవుతుంది. అందువల్ల నేనేమంటానంటే పైసలు అక్కర్లా, పైసలు అవసరం లేకుండా చేయొచ్చు. చేసి సక్సెస్ఫుల్ అయిన వాళ్ళు ఉన్నారు. ఈ వాదాన్ని ప్రజలకు పంచితే చాలు. పంచుకుంటూ పోతే వాస్తవాలు తెలిస్తే ఈ ప్రభుత్వాలు కట్టడి చేస్తే చాలు. మనం సార్ ఇప్పుడు బీసీల ఉద్యమం అనేది ఉధృతంగా ఊపందుకుంటున్న పరిస్థితి జరుగుతుంది.
చాలా వచ్చాయి. మీరన్నట్టుగా మండల కమిషన్ లాంటివి రకరకాల నివేదికలు వచ్చాయి. ఏదేదో జరుగుతుంది. కొంత ప్రోగ్రెస్ అయితే జరుగుతున్నట్టు కనిపిస్తోంది. మీ అంటే బీసీలకి ఏం కావాలసలు? ఏంటి? బీసీల లక్ష్యం ఏంటి అసలు? బీసీలకు ముందు జనాభా గణన జరగాలండి. రైట్. ఫస్ట్ ఏ కులం ఎంతమంది ఉన్నారనేది లెక్కలు తేలాలి. ఓకే. వీళ్ళకి రాజకీయ అధికారంలో ప్రపోర్షనేట్గా పంచాలి. ఆ పంచడానికి 2 మార్గాలు. ఓకే. ఒక మార్గం ఏంటంటే ఈ రాజకీయ పార్టీలు పరిస్థితులకు అనుగుణంగా ప్రవర్తించటం. ఓకే. ఈ నాయకత్వాన్ని వాళ్ళ అభివృద్ధి కాదు, నేను సీఎం అయ్యి నేనే ఉండాలా, నా పార్టీ ఉండాలా కాదు. ఇక్కడ మీరు పార్టీలు పెట్టుకుంది ప్రజాస్వామ్య దేశంలో ప్రజల కోసం పెట్టిన పార్టీలు, మీకోసం కాదు. కరెక్ట్. అందువలన కనీసం ఈ రోజుకైనా సరే కళ్ళు తెరిచి సమానమైనట్టు అధికారాన్ని పంచటం అనేది జరగాలి. ఓకే. అది రాజకీయ పార్టీల చేతుల్లోనే ఉంటుంది. ఎవరు దానికి చట్టం అక్కర్లే. ఇందా చెప్పాను కదా, రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవ అని. సో అందువలన వాళ్ళు చేయొచ్చు. ఆ స్పృహ కలిగించడం ఈ బీసీ ఉద్యమం యొక్క ఒక బాధ్యత. వాళ్ళు అన్యాయం చేస్తున్నారు అని చెప్పి బీసీలకు తెలియజెప్పటం బీసీ ఉద్యమం బాధ్యత. మూడోది, దీని ప్రాసెస్గా అనుగుణంగా ఖచ్చితంగా మనం ఎలక్షన్స్లో ఎవరైతే ఈ జనాభా లెక్కలన రేపు టికెట్లు ఇవ్వరు, రేపు స్థానిక సంస్థల ఎలక్షన్లు వస్తున్నాయి ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణ, రూలింగ్ పార్టీని గట్టిగా ఓడించడమే. నువ్వు చేయనప్పుడు నీకు అడిగే అర్హత లేదు. ఇది రూలింగ్ పార్టీకి ఎగనెస్ట్గా పోతుంది అనేది బీసీ ఉద్యమ రూపంలో తెలియజెప్పాలి. తెలియజెప్పడం ద్వారా ఈ రాజకీయ నాయకులకి సీఎంల యొక్క ముక్కుకు తాడేయటం అనేది ప్రధానమైన అదొక ఉద్దేశం. ఆ తర్వాత కాలానుగుణంగా ఇప్పుడు డిఫరెంట్ ఎస్టేట్స్ ఉన్నాయి మనకి. ఫస్ట్ జ్యుడిషియరీలో కూడా జనాభా దామాషా పద్ధతిలో జడ్జిల సంఖ్య ఉండాలి. లోయర్ జ్యుడిషియరీలోనే రిజర్వేషన్లు అమలు అవుతున్నాయి. హయ్యర్ జ్యుడిషియరీస్తో కూడా కావాలి. ఇక్కడ మెరిట్ అనే దానికి అర్థం లేదు. ఎందుకంటే మెరిట్ లేకుండా బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు లేరు. మెరిట్కి నిలువెత్తు దర్పణం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. అంతకు మించి మెరిట్ ఎవరున్నారు? ఆయన కాన్స్టిట్యూషన్ డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్గా ఆయన వ్యవహరించి మరి చట్టాన్ని లాని ఆపోసన పెట్టిన వ్యక్తి. అట్లాంటి వ్యక్తి ఉన్నాక అలాంటి వ్యక్తులు జడ్జిలు దొరకరా మనకి హైకోర్టులో, సుప్రీంకోర్టులో? అందువలన ఏంటంటే ఇవి కూడా అక్కడ ఒక ప్రక్రియ కావాలి. వాళ్ళు ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఈ బహుజనులకు వాళ్ళ యొక్క మేళ్ల గురించి జరిగేటువంటి చట్టాల విషయంలో ఒక సానుభూతితో ఒక చేయటానికి అవకాశం ఉంటుంది. అది ఒకటి అవసరం. రెండోది, రాజకీయ అధికారంలో అసెంబ్లీలో జనాభా దామాషా పద్ధతిలో ఎమ్మెల్యేలు ఉండాలి. ఒక ఆయన నన్ను ప్రశ్న వేశాడు, మీరేమండి బీసీలు 136 కులాలు 130 కులాలు కదా, ఉన్న సీట్లే 175, ఎట్లా ఇస్తామంటాడు. నేనన్నా ఎట్లా ఇవ్వలేవు, ఇప్పుడు ఉద్యోగాలు ఎట్లా ఫిల్అప్ చేస్తున్నావు, రోస్టర్ పెట్టుకుంటావు, చేస్తావు, టెక్నాలజీ ఉంది, ఏం సమస్య ఉన్నది అందులో? ముందు నువ్వు అసలు నాయకుడిని డెవలప్ చేస్తున్నావా? నువ్వు నాయకుడిని డెవలప్ చేస్తే అతను ఎమ్మెల్యే కావచ్చు, ఎమ్మెల్సీ కావచ్చు, ఎంపీ కావచ్చు, ఒక కార్పొరేషన్ చైర్మన్ కావచ్చు. సో అన్ని కులాల వాళ్ళు అక్కడ కనపడాలి. అంతేగాని కులానికో కార్పొరేషన్ చేసి దానికో చైర్మన్ చేసి దానికో 2 ఎకరాలు 3 ఎకరాలు భూమి ఇచ్చి దాని డబ్బులు ఇచ్చి అక్కడ ఒక ఆఫీస్ కట్టి అక్కడ కూర్చుని కూడా చేసేదేంది? ఏం లేదు, మభ్య పెట్టడం తప్పిది. అందువలన ఈ రాజకీయ అధికార పదవుల్లో కూడా దామాషా పద్ధతిలో జరగాలి. అలానే వ్యాపారాల్లో కూడా ఇప్పుడు ఈ వర్గాలకి సరైనటువంటి అవకాశాలు రావట్లే. వాటిల్లో కూడా అధికారాన్ని పంచాలి, వ్యాపారాన్ని పంచాలి. ఇది ప్రభుత్వం యొక్క బాధ్యత. ఈ ప్రభుత్వాల యొక్క బాధ్యత ఏంటంటే ఈ కులాలు డెవలప్ గాందే దేశం డెవలప్ అయిందని ఎట్లా చెప్తాం చెప్పండి? కరెక్ట్. దేశం డెవలప్ అయిందని ఎట్లా చెప్తాం? ఈ కులాల్లోంచి వీళ్ళు ఎక్కడ ఉన్న వాళ్ళు అక్కడే ఉండి మంగలి పని, చాకలి పని, కుమ్మరి పని చేసుకుంటూ, విశ్వబ్రాహ్మణుడు అట్లానే ఉండి, కమ్మరు అట్లానే చేస్తూ ఉంటే, గౌడ్లు కళ్ళు గీసుకుంటా ఉంటే, యాదవులు వాళ్ళ పని వాళ్ళు చేసు మరి వీళ్ళు డెవలప్ అయినట్టు ఎట్లయితుంది? వీళ్ళలో జడ్జిలు, మినిస్టర్లు, ఎమ్మెల్యేలు, సీఎంలు, ఎంపీలు లేకుండా పోతే ఇప్పుడు 111 కులాలు ఇంతవరకు అసెంబ్లీలో ఎంటర్ కాల. బీసీ కులాలు దారుణం కదా. మరి ఎంటర్ అవ్వాలి కదా, దాన్ని డిమాండ్ చేస్తాం బీసీ ఉద్యమం ద్వారా. ఆ మార్పులు యాక్చువల్గా నిజం చెప్పాలంటే మేము చేసే ఉద్యమం వలన సమాజంలో
కుల సమతుల్యత వస్తుంది, ఓకే అధికారాన్ని పంచటం జరుగుతుంది. ఓకే ఇది ఇన్ఫ్యాక్ట్ ఒక ట్రేడ్ యూనియన్ తరహాలో నడుస్తుంది. ఇది వాళ్ళ యజమానులు ట్రేడ్ యూనియన్లు చేస్తున్నట్టు మీరు అధికారాన్ని పంచాల, పంచటం కోసం చేసే ఉద్యమం కాబట్టి ఖచ్చితంగా అన్ని రంగాల్లో ఈ జనాలు డెవలప్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది ఈ ఉద్యమం ద్వారా. ఓకే రైట్, బాగా చెప్పారు. మీ లక్ష్యం స్పష్టంగా ఉంది, సంతోషం. అయితే నాకు ఇక్కడ ఒక 2 ప్రధానమైన ఇష్యూస్ ఉన్నాయి. ఏంటంటే ఆ కప్పల తక్కడి అంటారు కదా సార్, ఒకటి పైకి లేస్తుంటే ఇంకోటి లాగేస్తుంది, కాబట్టి ఇది ఎప్పటికీ జరగదు అంటారు కదా. అట్లనే బీసీ కుల ఇన్నిగా విడిపోయిన బీసీలలో ఈ బీసీలకు ఎవరు నాయకత్వం వహించాలి, మొదటి ప్రశ్న. రెండోది, ఈ బీసీ ఉద్యమానికి ఎస్సీల నాయకత్వం వస్తే బాగుంటుందనే ఒక వాదన కూడా విన్నాను నేను. ఏంటి అసలు ఇది ఎట్లా సాధ్యం అవుతుంది? ఇప్పుడు మీకు ఈ రోజున ప్రజాస్వామ్యంలో ఏమవుతుందంటే నిజంగా గెలిచే పార్టీలు గెలవట్లే, ఉన్న పార్టీని ఓడించడం ద్వారా గెలుస్తున్నారు. ఓకే రైట్. ఇప్పుడు ఈ రోజున మీరు ఆంధ్రప్రదేశ్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. అవును, ఆంధ్రప్రదేశ్లో 164 సీట్లలో చంద్రబాబు కానీ కూటమి ప్రభుత్వం కానీ గెలిచింది అనుకుంటున్నాం. అరే భలే గెలిచారు, చాలా వ్యూహం అది ఇది అనుకుంటున్నాం. కానీ నిజంగా జరిగింది ఏంటంటే ఈ సెక్షన్స్ అన్నీ 164 సీట్లలో జగన్ని చిత్తుగా ఓడించారు. మామూలుగా ఓడించదలుచుకోవాలి, చిత్తుగా ఓడించారు. ఓకే అలాగే 2019లో జరిగినటువంటి ఎలక్షన్స్లో జగన్మోహన్ రెడ్డి గెలవల. ఓకే 151 సీట్లలో నేను గెలిచాను, నాకు ఎదురే లేదు, నేను 30 సంవత్సరాల పాటు సీఎంని అనుకున్నాడు ఆయన. అనుకునేటప్పటికి 164 సీట్లో ఓడించారు. అక్కడ కూడా చంద్రబాబు 151 సీట్లో జగన్ గెలిచాడు అనుకున్నట్టు 151 సీట్లో చంద్రబాబుని ఓడించారు జనాలు. పసుపు కుంకుమ ఎన్ని సంక్షేమ కార్యక్రమాలు చేసిన, ఐ డోంట్ నో వెదర్ ఐ కుడ్ మేక్ మై పాయింట్ క్లియర్ ఆర్ నాట్. 151 సీట్స్లో చంద్రబాబుని ఓడిస్తే అతనికంటా ఘనుడని చెప్పి జగన్మోహన్ రెడ్డి 151 చాలరా 164 ఓడించాలని ఓడించారు. ఇది ఈ రకమైన మార్పులు ప్రజాబాహుల్యంలో వస్తున్నాయి. ఇక్కడ లీడర్లు కాదు, వాదాలే గెలుస్తున్నాయి, ప్రభుత్వాలు ఓడిపోతున్నాయి. అందువల్ల నేను అనేది ఏంటంటే నాయకత్వ సమస్య ఏం లేదు. ఇప్పుడు తెలంగాణ రావాలి, తెలంగాణలో ఉన్నటువంటి అభిప్రాయాలు ఏవైతే ఉన్నాయో మూకుమ్మడిగా జనాల్లో ఒక మార్పు వచ్చింది కాబట్టి, దేశ స్థాయిలో కూడా ఈ పరిస్థితిని గమనించారు కాబట్టి మీకు ఈ రకమైన మార్పులు వచ్చినాయి. ఆటోమేటిక్గా ఎవరైతే ఆ రోజున ఉన్నారో ఆ రోజున నాయకత్వం ఆయన వచ్చిన దాని వల్ల వచ్చిందనేటువంటి అభిప్రాయం కలుగుతుంది. ఇది అంతే, ఆ రోజుకి నాయకుడు కూడా వస్తాడు. ఎవరు నాయకుడో ఏదో నాయకుడు వస్తాడైనా. నేను ఇందాక ముందు చెప్పినట్టుగా నాబోటి వాడి పని ఈ బహుజనవాదాన్ని, ఈ భావజాలాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళటం, ఈ ప్రభుత్వాలు చేసేటువంటి అవినీతి కార్యక్రమాలను కానీ మరి బహుజన వ్యతిరేక కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో బహుజనులకు చేసే నష్టాలని వివరించి చెప్పడం ద్వారా, సో ప్రజల్లో బాహుళ్యానికి వెళ్ళడం ద్వారా ఖచ్చితంగా మనకు సరైన నాయకులు వస్తారని మనం చెప్పగలం. పాత్ర ఓన్లీ మెసెంజర్ వరకే, అంటే భావజాల వ్యాప్తికి పరిమితం అవుతారా అని చెప్తా పోతా ఉంటే మీరే ఎందుకు నాయకత్వం వహించారు? నాయకత్వం డెవలప్ అవుతుంది అంటున్నా. ఎలా వస్తుందో ఏంటో చూద్దాం. ఇప్పుడు మనం ప్రతిదాన్ని కూడా నాయకత్వం అనేది ఎట్లా ఉండాలంటేనంటే అది ఇవాల్వ్ అవ్వాలి. నాయకుడని మీరు ఇందాక అన్నారు, పార్టీ పెట్టు కూర్చుని నేను నాయకుడిని అని కూర్చుంటే నా దగ్గరికి రారు ప్రజలు. అలా రాకనే కదా చాలా మంది తెరమరుగయ్యారు. ఇక్కడ ఏంటంటే వాదం అనేది ఇంపార్టెంట్. బహుజన వాదం అనే దాని ద్వారా నాకన్నా ఇంకా బాగా పనిచేసేవాళ్ళు డెవలప్ అయిన రోజున ఎవరైనా నాయకులు అవుతారు. అసలు ఎవరైనా నాయకులు అవ్వాలా? మళ్ళీ నేనే నాయకుడు అవ్వాలి అనుకోవటం ఫ్యూడలిజం. అది కరెక్ట్ కాదు. నా నేతృత్వంలో జరగాల, నేను రోజు కనపడాలా టీవీల్లో, నేను చెప్పిందే వినాలా, నా దగ్గరికి అందరికీ రావాలా అనేది భావజాలమే కదా ఇప్పుడు మనం ఎదుర్కొంటుంది. అదే కదా సమస్య. రైట్, మీరు అనుకున్నట్టుగా, మీరు ఆశిస్తున్నట్టుగా బీసీలకు రాజ్యాధికారం లేదంటే చట్టసభల్లో కానీ న్యాయమైన రిజర్వేషన్ అంటే 50% కనీస రిజర్వేషన్లు ఎప్పుడు సాధ్యమయ్యే అవకాశం ఉంది? అసలు సుదూర గమనంలో మీకు ఏమైనా కనిపిస్తుందా విజయం? చెప్పలేం ఎప్పుడు సాధ్యమవుతుంది అనేది, టైం పడుతుంది, అది ఖచ్చితంగా నమ్మగలం. సో మార్పులు రావటం మొదలు పెడితే
వెంటనే వస్తాయని మాత్రం చెప్పగలను. అచ్చా అచ్చా, మంచి ఈ రోజున్న టెక్నాలజీ కానీ రైట్. ఈ రోజున్న పబ్లిక్ పర్సెప్షన్ వేగంగా మారుతున్నాయి, ఓకే. సమీకరణలు వేగంగా మారుతున్నాయి. ఈ ఆధిపత్య కులాలే వాళ్ళ అస్తిత్వం కాపాడుకోవటం కోసమే వాళ్ళకి వాళ్ళే 50% రిజర్వేషన్స్ ఇచ్చినా, తొందరలో 2029 ముందు ఇచ్చినా మీరు ఆశ్చర్యపోవద్దు. అది మాత్రం నేను నిజంగా నమ్ముతున్నా. ఓకే. మీకోసం ఏదో మీడియా సాక్షిగా చెప్పాలనే ఉద్దేశం కాదు. కరెక్ట్. ఎందుకంటే మనం మార్పులు అలా చూస్తున్నాం. రీడింగ్ ఆఫ్ ది సిచ్యువేషన్ ఇన్ ఇండియా ఇట్ ఈస్ గోయింగ్ వెరీ ఫాస్ట్ అండి. Okay. డైనమిక్గా చాలా డైనమిక్ వెళ్ళిపోతుంది. ఓకే. ఎవరు కూడా కరెక్ట్. కింగ్ అనుకున్నవాడు వెంటనే రోడ్డు మీద పడిపోతున్నాడు. అవును. సో అందువల్ల ఏ నిర్ణయమైనా జరగవచ్చు. ఓకే. జనాభా ప్రాతిపదికన న్యాయం జరగాలన్నది సర్వే సర్వతా ఉన్న ఆమోదయోగ్యమైన పరిష్కారం. అంటే ఎంతమంది జనాభా ఉంటే వాళ్ళకి అంత న్యాయం జరగాలనేది. కానీ కోర్టులు కూడా అడ్డుకుంటున్నాయి కదా. ఎందుకు ఈ కోర్టులు ఎందుకు అడ్డుకుంటాయి? 50% మించకూడదు, లేదంటే రాజ్యాంగ ఇప్పుడు తమిళనాడులో అమలైన రాజ్యాంగం పక్కనే ఉన్న తెలంగాణలో అమలు కావడానికి, ఏపీలో అమలు కావాలనుకున్న అడ్డంకి ఏంటి? ఇప్పుడు మీకు తమిళనాడు మంచి ఎగ్జాంపుల్ చెప్పారు. అవును. అదొక ఎగ్జాంపుల్. Yes. మీరు ఇక్కడ కూడా చూడండి, మొన్న ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అవును. అగ్రవర్ణ పేదల కోసం 10% రిజర్వేషన్ అనుకున్న కూడా వెంటనే చేయగలిగారు. చేశారు. Yes. అందుకే ఏమంటానంటే కోర్టులకు అడ్డంకి ఉంటే ప్రభుత్వాలు అమెండ్మెంట్ ద్వారా తీర్చచ్చు. అమెండ్మెంట్ చేయట్లే Correct. బీజేపీ ప్రభుత్వం చేయట్లేదు. చేయకనే ఇప్పుడు అది ఇంత ముందున్న కాంగ్రెస్ ప్రభుత్వం చేయలే. చేయలే. రెండు పార్టీలు చేయలే. అందుకని ఇప్పుడు బీసీ ఉద్యమం ఎప్పుడైతే ప్రబలుతుందో దేశంలో, ఇప్పుడు అది ఫోకస్లోకి వచ్చింది. ఓకే. ఇప్పుడు చేయాల్సి వస్తుంది. సో మ్మ్. కోర్టులకి సరైన అమెండ్మెంట్ ఇస్తే వాళ్ళు తప్పనిసరిగా వాళ్ళు చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఓకే. రాజుకి ఇవ్వాలి, నేను ఇస్తాను అని నిర్ణయం తీసుకుంటే ఇవ్వటానికి సరిపడా రాజ్యాంగపరమైనటువంటి ప్రాసెస్లు ఉన్నాయి అని మాత్రం ఖచ్చితంగా చెప్పగలను. రైట్. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రజలకి మీరేం చెప్పదలుచుకుంటారు, లేదా బీసీలకి? బహుజన్ సమాజ్ పార్టీ తరపున బీసీల కోసం అటు ఆంధ్రప్రదేశ్లో ఇటు తెలంగాణలో మేము ఉద్యమాలు చేపడుతున్నాం. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ గత నెలలో 20 నాడు నిర్వహించాం. దాదాపుగా 200-300 మంది బీసీ నాయకులు అటెండ్ అయ్యారు. ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా జిల్లాల వారీగా సభలు నిర్వహిస్తున్నాం. అలానే మనకి తెలంగాణలో కూడా దాదాపుగా 5,000 సంఘాలు చాలా యాక్టివ్గా ఉన్నాయి. Yes. నిన్ననే నేను గాంధీ హాస్పిటల్లో సిద్ధేశ్వర్ గారు 11వ రోజు అమర నిరాదీక్ష చేస్తున్నాను నేను పరామర్శించాను. ఈరోజు ఆయన 12వ రోజు ఈరోజు వెళ్తున్నాం. బీసీ నాయకులు చాలామంది గాంధీ హాస్పిటల్లో మేము కలుస్తున్నాం. ఆయనకి సంఘీభావాన్ని ప్రదర్శిస్తూ ఖచ్చితంగా ఈ బీసీ సంఘాల నేతృత్వంలో మరి మూమెంట్ని మేము గట్టిగా టేకప్ చేస్తాం. బహుజన్ సమాజ్ పార్టీ మా రాష్ట్ర అధ్యక్షుడు మందా ప్రభాకర్ గారు కూడా నిన్న వచ్చారు. ఆయన ఆధ్వర్యంలో ఇక్కడ జరుగుతుంది, అక్కడ పరంజ్యోతి గారి ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్లో జరుగుతుంది. ఓకే. థ్యాంక్ యూ సార్. మీ ఆధ్వర్యంలో కావచ్చు, బీసీ ఇంకా నాయకులు మీరు అన్నట్టుగా నాయకత్వం కొత్తగా వస్తూ కానీ మీరు అనుకున్న లక్ష్యం చేరుకోవాలని కోరుకుంటున్నాం సార్ మేము. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో థ్యాంక్ యూ సార్. సో చూశారు కదా, ఈజీపీ పూర్ణచంద్రరావు గారితో బిఎస్ టాక్ షో. నేను మీ బిఎస్ సైనింగ్ ఆఫ్.